లో ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. ద సొల్యూషన్ ఆఫ్ ది సెట్ 3x + 4y = 7 4x - y = 3 అని చెప్పి అన్నాడు. మీరు అక్కడ చూడగానే సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఏమవుతుంది, 3 + 4 = 7 కదా. అంటే మీకు అక్కడ ఖచ్చితంగా సొల్యూషన్ 1 1 అయి ఉండాలి. 1 1 ఉంటే ఆప్షన్ అదే అవుతుందమ్మా. కానీ ఆ ఒక్క ఈక్వేషన్ బట్టి ఆన్సర్ మనం చెప్పలేం కాబట్టి సెకండ్ ఈక్వేషన్ కూడా చూడండి. 4x - y = 3 అన్నాడు కదా. నేను ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ లో ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఫస్ట్ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వదు. ఎందుకంటే 3 1s are 3 3 - 4 అంటే 7 అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పోయింది. సెకండ్ ఆప్షన్కి వెళ్తే 1 1 3 + 4 అంటే 7 సరిపోయింది. సెకండ్ ఆప్షన్ కూడా చెక్ చేయండి, అదే సెకండ్ ఈక్వేషన్ కూడా చెక్ చేయండి అదే ఆప్షన్ తో. 4 - 1 అంటే 3 సరిపోతుంది కదా. కాబట్టి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుందమ్మా. అమ్మా అర్థమవుతుందమ్మా చెక్ చేసుకోవడం ఏమా? చేసి చూపించాను, అవసరం లేదు కదమ్మా. మ్యాక్సిమం ఆప్షన్ ద్వారా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఏమా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y సాటిస్ఫైయింగ్ ది ఈక్వేషన్ అని చెప్పి x/2 + y/3 = 2 అన్నాడు. అలాగే x + 2y = 8 అన్నాడు. ఆర్ గివెన్ బై 3 అని చెప్పి ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 3/2 + 2/3 అది 2కి ఈక్వల్ అవుతుందా? అవదు కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పోయింది. తర్వాత సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే -2/2 - 3/3 ఇది 2కి ఈక్వల్ అవుతుందా? అవదు కాబట్టి సెకండ్ ఆప్షన్ పోయింది. థర్డ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 2/2 + 3/3 అంటే ఖచ్చితంగా 1 + 1 అంటే 2కి ఈక్వల్ అవుతుంది. అలాగే సెకండ్ ఈక్వేషన్ కూడా మనం వెరిఫై చేస్తే 2 + 2 × 3 అంటే 6 కాబట్టి 2 + 6 అంటే 8 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా? సి అవుతుందమ్మా. ఏమా ఇలా చెక్ చేసుకోకుండా చేయాలి అంటే ఏం చేయాలి మనం? 3 2s are 6 ఫస్ట్ ఈక్వేషన్ లో ఎల్సిఎం చేసుకోవడం. తర్వాత మనకి ఇది ఏమవుతుందంటే 3x + 2y = 12 అవుతుంది. దాని నుండి మనం సింప్లిఫై చేసుకోవడం, అలా చేసుకో. తర్వాత థర్డ్ క్వశ్చన్ x/p + y/q = 2 అన్నాడు. x/p + y/q = 2 అన్నాడు. అలాగే x + y = p + q అన్నాడు. ఏమా ఇందులో x ప్లేస్ లో p, y ప్లేస్ లో q రాయండి ఫస్ట్ ఆప్షన్. అప్పుడు ఏమవుతుంది? p/p + q/q = 2 అవుతుంది. 1 + 1 అంటేను. అలాగే p + q అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. తర్వాత ఫోర్త్ వన్, ద సొల్యూషన్ ఫర్ ది పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్పి రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. 1/16x + 1/15y = 9/20. అలాగే 1/20x - 1/27y = 4/45 అని చెప్పి ఇచ్చాడమ్మా. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 1/16 × 1/4 + 1/15 × 1/3 ఈక్వల్స్ ఇదేమో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇదేమో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తేనేమో 20 అవుతుంది. 5 + 4 అంటే 9/20 అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ తర్వాత ఈక్వేషన్ ని మనం వెరిఫై చేద్దాం. 1/20 × x అంటే 1/4 - 1/27 × y అంటే 1/3 ఈక్వల్స్ సింప్లిఫై చేద్దాం. 9 0 5 0 అంటే ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా? 45 అవుతుంది. 9 - 5 అంటే 4 అవుతుంది. 4/45. కెమెరా సరిగ్గా లేదు సార్. ఒక్క నిమిషం. ఓకేనా? ఓకే సార్. ఏమా మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా అందరికీ? ఎవరికైనా ఇబ్బంది ఉందా? క్లారిటీగానే ఉంది సార్. ఆప్షన్ ఏ అమ్మా ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అమ్మా. ఫిఫ్త్ క్వశ్చన్ 4/x - 5/y = x + y/xy + 3/10 అంటాడు. 4/x - 5/y = x + y/xy + 3/10 అంటాడు అమ్మా. చూద్దాం. అలాగే మరో ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే 3xy = 10 × y - x అని చెప్పించాడు. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. 5, 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4/5 - 5/2 = 4 + 5 + 2/5 × 2 + 3/10. ఇది ఖచ్చితంగా ఈక్వల్ అవ్వదు. ఎందుకంటే ఇది 10/10
10 అవుతుంది, అంటే 1 అయిపోతుంది. ఈ వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది కదా, పోయిందమ్మా. అసలు మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేయకుండా మీరు మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటూ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి, అది కరెక్ట్ ప్రాసెస్. అలా అయితే స్పీడ్ గా అవుతుంది సమ్. తర్వాత రెండో ఆప్షన్ చూడండి, 4/-2 -5/-5 ఈక్వల్ టు -2 ప్లస్ మైనస్ అదే -2 - 5/10 ప్లస్ 3/10 అమ్మా. ఇది కూడా ఈక్వల్ అవ్వదమ్మా, ఎందుకంటే ఇదేమో -2 అవుతుంది, ఇదేమో +1 అవుతుంది. -2 + 1 అంటే -1 అవ్వాలి, కానీ ఇక్కడ మీరు గమనిస్తే -7 + 3 అంటే -4/10 అవుతుంది, కాబట్టి నాట్ ఈక్వల్. తర్వాత థర్డ్ ఆప్షన్ చెక్ చేయండి, 2 - 5. 2 - 5 సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 5 సబ్స్టిట్యూట్ చేస్తే 4/2 - 5/-5 ఈక్వల్స్ 2 - 5/2 ఇంటూ -5 అంటే -10 ప్లస్ 3/10. ఏమా ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ప్లస్ అయిపోతుంది, ఇదేమో 1 అవుతుందంటే 3 అవుతుంది. మరి ఇదేమవుతుంది, -3 అంటే +3 అయిపోతున్నాం. ఇది ఇక్కడ -3 వస్తుంది కదా, ఆ మైనస్ ఈ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది, ప్లస్ 3/10 ప్లస్ 3/10 అంటే 6/10 అవుతుంది. అంటే మనకి 3/5 అవుతుంది. 3/5 అనేది 3కి ఈక్వల్ అవుతుందా, అవుతుంది కదా. ఇంకా లాస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీరు. 4/2 - 5/5 ఈక్వల్స్ ఎంత వస్తుంది, ఇది చూద్దాం. అలాగే 5 + 2 + 5/10 ప్లస్ 3/10 చూడండి, ఇక్కడ 2 ఇది 1 ఇదేమో 3 అంటే 10/10 అవుతుంది. 10/10 అంటే 1 కదమ్మా, ఇది కూడా 1 కదా. 2 - 1 అంటే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. తర్వాత సెకండ్ ఈక్వేషన్ చూడండి, 3 × 2 × 5 ఈక్వల్ ఎంత, 3 2 6 6 5 10 30 అవుతుంది. ఈ ఇటువైపు సబ్స్టిట్యూట్ చేస్తే 10 × y - x కాబట్టి 10 × 5 - 2 అంటే 30 అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అవుతుందమ్మా. అమ్మా ఇది ఎంత పెద్దదిలా మీకు ఎందుకు కనపడుతుంది అంటే ప్రతి ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తున్నాను కాబట్టి మీ అంతా మీరు మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక ఇంత పెద్దదే కనిపిస్తుంది అమ్మా, డైరెక్ట్ గా ఆన్సర్ ఒకటే కనిపిస్తుంది. ఏమా తర్వాత 6th వన్ అమ్మా. 6th వన్ చూడండి, ద పేర్ సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్ x + 5y = 36, x + 5/x - y = 5/3 అంటాడమ్మా. x + 5y = 36, అలాగే x + y/x - y = 5/3 అని చెప్పి ఇచ్చాడమ్మా. అయితే ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 16 + 5 × 4 అంటే 20 అంటే 36 సరిపోయిందమ్మా. మరి ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. 16 + 4 అంటే 20, 16 - 4 అంటే 12, 4 5 0 4 3 0 5/3 సరిపోయింది కదమ్మా, అంటే ఆప్షన్ ఏ. అర్థమైందమ్మా. నెక్స్ట్ 7th వన్ అమ్మా, సాల్వ్ ఫర్ x అండ్ y, x - 3y = 0, x + 2y = 20 అని చెప్పి ఇచ్చాడమ్మా. కాబట్టి ఇది కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు, కావాలంటే మనం సబ్ట్రాక్షన్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 4 - 36 అని వస్తుంది, అది 0కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పోయింది. సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 12 - 12 = 0 అవుతుందమ్మా. తర్వాత x అంటే 12 అమ్మా, x అంటే 12 ప్లస్ 2 × 4 అంటే 8, 12 + 8 అంటే 20, కాబట్టి ఆప్షన్ బి అవుతుందమ్మా. చూడమ్మా, 12 - 3 × 4 దట్ ఈక్వల్స్ 12 - 12 అంటే 0 అవుతుంది. నెక్స్ట్ 12 + 2 × 4 దట్ ఈక్వల్స్ 12 + 8 అంటే 20 అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అవుతుందమ్మా ఆన్సర్. నెక్స్ట్ 8th వన్ అమ్మా, ద సైమల్టేనియస్ ఈక్వేషన్స్ the simultaneous equation 7x - 3y = 31, 9x - 5y = 41 have solution given by అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే మీరు 7 × -4 అంటే -28, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి -28 + 3 అంటే ఏమవుతుందమ్మా, 31కి ఈక్వల్ అవుతుందా, అవదు కదా, కాబట్టి అది పోయిందమ్మా. నెక్స్ట్ -1 4 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, 7 × -1 అంటే -7, లేకపోతే ఇక్కడ రాసి చూపిస్తానండి మీకు. ఫస్ట్ -28 + 3 అయింది, నాట్ ఈక్వల్ టు 31. తర్వాత రెండో సబ్స్టిట్యూట్ చేస్తే -7 - 12, -7 - 12
అంటే ఇది కూడా నాట్ ఈక్వల్ టు 31 అమ్మా. థర్డ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 4, -1 సబ్స్టిట్యూట్ చేస్తే 7 4s are 28 మైనస్ ప్లస్ అయిపోయి +3 అవుతుందమ్మా, అంటే 31. సెకండ్ ఈక్వేషన్ కూడా వెరిఫై చేద్దాం. 9 4s are 36 +5 అంటే 41. కాబట్టి ఆప్షన్ సి అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ 9th క్వశ్చన్ అమ్మా. 9th క్వశ్చన్ లో ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 1.5 × 0.5. 1.5 × 0.5 అంటే పాయింట్లు పక్కన పెట్టండి. 15 5s are ఎంత 75 కదా, అంటే 0.75 అవుతుందన్నమాట. 0.75. తర్వాత 24 4s are 96 అండి, అంటే 0.96. ఇది ఎలాగా 1.8కి ఈక్వల్ అవ్వదు. కారణం ఏంటంటే 6 + 5 అంటే 11 అవుతుంది కానీ 8 రాదుగా, 1 వస్తుంది కానీ 8 రాదు కదా. తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి. 15 × 4 అంటే 60 కాబట్టి 0.60 ప్లస్ 24 × 5 అంటే 120 కాబట్టి 1.20 అంటే 1.8కి ఈక్వల్ అవుతుందమ్మా. తర్వాత సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది x + 1 అంటే 1.4 అవుతుందమ్మా. 1.4 × 25 అంటే 14 × 25. 14 × 25 కావాలంటే 25 10s are 250, 25 4s are 100 అంటే 350 అవుతుంది, అంటే 3.5 అవుతుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ 7 × y అని ఉంది. 7 × 0.5 అంటే ఇది కూడా 3.5 కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుందమ్మా. అమ్మా నెక్స్ట్ 10th క్వశ్చన్ అమ్మా. 10th క్వశ్చన్ లో వాడు ద వాల్యూస్ ఆఫ్ x and y సాటిస్ఫైయింగ్ ది ఈక్వేషన్స్ అని చెప్పి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఇది కూడా సబ్స్టిట్యూషన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 3/1 + 2 అంటే 3 అవుతుంది. 3/3 ప్లస్ 2/1 - 2 అంటే -1 అవుతుందమ్మా, అంటే 1 - 2 అవుతుంది. 1 - 2 అనేది 3కి ఈక్వల్ అవ్వదు కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. తర్వాత సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. 3/-3 తర్వాత ప్లస్ 2/x - y అంటే -1 + 2 అంటే 1 అవుతుందమ్మా. -1 + 2 అంటే +1 అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే -1 + 2 వస్తుంది. ఇక్కడ -1 + 2 అంటే +1 అవుతుంది. కాబట్టి 1 నాట్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. థర్డ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 3/1 + 1 + 1/2 అంటే 3/2 అవుతుందమ్మా. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే 2 అవుతుంది. ప్లస్ 2/x - y అంటే 1 - 1/2 అమ్మా, అంటే 1/2 అవుతుంది. ఇదేమో న్యూమరేటర్కి వెళ్ళిపోతే 4 అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే 2 + 4 నాట్ ఈక్వల్ టు 3. ఇంకా లాస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుందమ్మా. కావాలంటే వెరిఫై చేద్దాం ఒకసారి. 3/2 + 1 అంటే 3 అవుతుంది. ప్లస్ 2/2 - 1 అంటే 1 అవుతుంది. కాబట్టి 1 + 2 అంటే 3 అవుతుంది. అట్ ద సేమ్ టైం 2/1 + 2 అంటే 3 అవుతుంది. ప్లస్ 3/2 - 1 అంటే 1 అవుతుంది. అంటే 3 + 2/3 అంటే 3/2/3 అని రాసుకోవచ్చు. అంటే ఆప్షన్ డి. అమ్మ అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది. అన్నపూర్ణ అర్థమైంది సార్. అమ్మా చెప్పు. చెప్పండి. అర్థమైంది సార్. సరే ఇంకెవరికి ఏం డౌట్లు లేవు కదమ్మా? మ్యాక్సిమం సబ్స్టిట్యూషన్ ద్వారా చేసేయండి. సమ్స్ అన్ని కూడా ఈజీగా అయిపోతాయి. సాల్వ్ చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అయిపోద్ది అంతే. తర్వాత ఎక్సైజ్ 1D అండి, అదే సారీ 2D. ఎక్సైజ్ డి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 1.5x + 3.6y = 2.1. 2.5 × x + 1 = 6y అని చెప్పించడం. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ 15 అనుకోండి, ఇది ఏమో 2 అనుకోండి. ఒక్క నిమిషం అమ్మా. ఇదేమో 15 అనుకోండి, ఇదేమో 2 అనుకోండి. ఆప్షన్ లో ఉన్నది 15 2s are 30 కాబట్టి 0.3 అవుతుందమ్మా. తర్వాత 3.6 అని ఉంది కదా, 36 × 5 ఎంత అవుతుంది? 180 అవుతుంది, అంటే 1.8 అవుతుందమ్మా. అంటే 2.1 అవుతుంది కదండి. సెకండ్ ఆప్షన్ చెక్ చేయండి. 0.2 0.5 తీసుకున్నాం. సెకండ్ ఆప్షన్ చెక్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ చెక్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ చెక్ చేస్తే 2.5 ×
ఎక్స్ ప్లస్ 1 అంటే 1.2 అవుతుందమ్మా. దట్ ఈక్వల్స్ 6 ఇంటూ వై అంటే 0.5. ఏమే అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? 3 అవుతుంది. ఇదేమవుతుంది? 25 12 అంటే 300 కదా, 3.00. రెండు ఈక్వలే కదా, కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందమ్మా ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. x/5 ప్లస్ y/6 ప్లస్ 1 ఈక్వల్ టు x/6 ప్లస్ y/5 ఈక్వల్స్ టు 28 అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 6/9 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 6/5 ప్లస్ 9/6 ప్లస్ 1 ఇది సింప్లిఫై చేస్తే 28కి ఈక్వల్ అవుతుందమ్మా. ఫ్రాక్షన్ వచ్చేస్తుందమ్మా మ్యాక్సిమం. ఏమా కాబట్టి ఇది అవ్వదు, నాట్ ఈక్వల్ టు 28. తర్వాత సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి, 9/5 ప్లస్ 6/6 ప్లస్ 1 ఈక్వల్ టు ఇది కూడా 28కి ఈక్వల్ అవ్వదమ్మా. ఎందుకంటే 6/6 అంటే 1, 1 ప్లస్ 1 అంటే 2, 2 5 అంటే 10, 10 ప్లస్ 9 అంటే 19/5 అవుతుంది. తర్వాత థర్డ్ ఆప్షన్ చెక్ చేయండి అమ్మా, 60/5 ప్లస్ 90/6 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ ఇది ఎంత అవుతుంది? 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇదేమో 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 12 ప్లస్ 15 అంటే 27, 27 ప్లస్ 1 అంటే 28 సరిపోతుంది. తర్వాత ఏమన్నాడు? 28 అవుతుంది. అలాగే x/6 ప్లస్ y/5 కూడా ఎంత అవుతుందో చూద్దాం. 60/6 ప్లస్ 90/5 ఇదేమో 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇదేమో 18 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 28 అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అవుతుందమ్మా మనకు ఆన్సర్. ఏమో నెక్స్ట్ ఈసారి థర్డ్ క్వశ్చన్. అమ్మా, థర్డ్ క్వశ్చన్ ఏమంటాడమ్మా? రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు, x/4 ఈక్వల్ టు y/3 ఈక్వల్ టు z/2 అంటున్నాడు. మరి దాన్ని బట్టే చెప్పేసి కదా మాక్సిమం మనం. x ఈక్వల్ టు 4 అవుతుంది, y ఈక్వల్ టు 3 అవుతుంది, z ఈక్వల్ టు 2 అవుతుంది. అంతే కదా, మనం a/2 b/3 c/4 అంటే ఏం చేస్తాం? 2 3 4 తీసుకుంటాం కదా. అలాగే ఇక్కడ x/4 y/3 z/2 అన్నాడు, 4 3 2 అవుతుంది. కావాలంటే పక్క ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి, పక్కన ఉన్న వేరే ఈక్వేషన్ ఇచ్చాడు కదా. x ఈక్వల్ టు 4 y ఈక్వల్ టు 3 z ఈక్వల్ టు 2 పక్కన వేరే ఈక్వేషన్ ఉంది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేయండి. 7 into 4 ప్లస్ 8 into 3 ప్లస్ 5 into 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమవుతుంది? 28 అవుతుంది, 24 అవుతుంది, 10 అవుతుంది. 28 48 52 ప్లస్ 10 62 సరిపోయింది కదమ్మా. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందమ్మా. మీకు అర్థమైందమ్మా అందరికీ? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ xy/x ప్లస్ y ఈక్వల్ టు 20 ఇచ్చడం మొత్తానికి ఈక్వేషన్. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 120 into 60/60 అంటే 180 అవుతుంది. 60లో 60 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే 120/3 అంటే 40 అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదమ్మా. మీకు అర్థమైందమ్మా అందరికీను? సబ్స్టిట్యూట్ చేయకుండా మైండ్ లో కాలిక్యులేట్ చేయండి. ఇలాంటి సమ్స్ సబ్స్టిట్యూట్ చేయక్కర్లే, మనం మైండ్ లో సబ్స్టిట్యూట్ చేసుకుని కాలిక్యులేట్ చేసుకోవడం, మళ్ళీ పెన్ పుస్తకం మీద పెట్టక్కర్లే, పేపర్ మీద. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదండి. సెకండ్ ఆప్షన్ చూడండి, xy అంటే 60 into 30/60 ప్లస్ 30 అంటే 90 కదా. 30 90లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ 3 60లో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ అయితే సాటిస్ఫై అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ వెరిఫై చేద్దాం. yz అంటే 30 into 20/30 ప్లస్ 20 అంటే 120 అంటే 150 అవుతుంది. ఈ 30 150లో ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ 5 120లో 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కానీ ఇక్కడ 40 రావాలి కాబట్టి సెకండ్ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వట్లేదు, కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ కాదు. తర్వాత థర్డ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. థర్డ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 30 into 120/150 అవుతుందమ్మా. 30 into 120/150 అంటే 30 150లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆ 5 120లో 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కాదమ్మా. ఫోర్త్ ఆప్షన్ చూడండి, 30 into 60/90 అంటే 30 90లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 60లో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సరిపోయింది. అలాగే సెకండ్ ఈక్వేషన్ వెరిఫై చేద్దాం. 60 into 120/180 అమ్మాయి. 60 180లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 120లో 40 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ కూడా సరిపోయింది. థర్డ్ ఈక్వేషన్ చూడండి, 30 into 120/150 30 150లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 120లో 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలా మనం వెరిఫై చేసుకోవడం, పెన్న పెట్టకుండా.
అలా చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే స్పీడ్ కూడా పెరుగుతుంది ఖచ్చితంగా. చూడండి లాస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాను. 30 into 60 by 90 దట్ ఈక్వల్స్ 3 times 20. తర్వాత రెండో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వైజెడ్ అంటే 60 into 120 by 180. ఇదేమో 3 times, ఇదేమో 4 times 40 times. అలాగే జెడ్ఎక్స్ అంటే 30 into 120 by 150. ఇదేమో 5 times అవుతుంది, ఇదేమో 24 times అవుతుంది. అంటే ఆప్షన్ డిఎం. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమంటాడు వాడు, 2x + 3y + 4z = 0. మీకు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఆప్షన్స్ లో 0 0 0 ఉంది. ఆ 0 0 0 అన్నిట్లోనూ కూడా కాన్స్టెంట్ లేదు కాబట్టి ఖచ్చితంగా 0 0 0 అనేది సొల్యూషన్ అవ్వాల్సిందే. మీరు ఆల్రెడీ లోయర్ క్లాస్ లో చదువుకుంటారు కదా, x + y = 0, x - 2y = 0. ఖచ్చితంగా ఏమవుతుంది, x y ఖచ్చితంగా 0 అయిపోవాలి, ఎందుకంటే కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి. అలాగే వాడు ఇచ్చిన ఈక్వేషన్స్ అన్నిటిలోనూ కూడా కాన్స్టెంట్ టర్మ్ లేదండి, కాబట్టి 0 0 0 అనేది సొల్యూషన్ అవుతుందండి. ఏమండి? కాబట్టి ఆప్షన్ ఏ అన్నది. గివెన్ ఈక్వేషన్స్ హ్యావ్ నో కాన్స్టెంట్ టర్మ్, no constant term, so the solution is 0 0 0. Next option A. సిక్స్త్ క్వశ్చన్ చూడండి. సిక్స్త్ వన్ కూడా సబ్స్టిట్యూషన్ ద్వారా వెళ్తే ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, 1/3 into 4 + 9 అంటే 13 అవుతుంది కదా. 13/3 అంటే ఏమవుతుంది, అది ఫ్రాక్షనే, ఎందుకంటే 13 అనేది ఏమో ప్రైమ్ నెంబర్, 3 అనేది కూడా ప్రైమ్ నెంబరే, కాబట్టి అది ఖచ్చితంగా ఫ్రాక్షన్ కింద వస్తుంది తప్ప మీరు ఎంత సింప్లిఫై చేసినా 21 రాదండి. చూద్దాం. 13/3 వచ్చింది కదండి, 2 into 5 అంటే 10 కదండి. 13/3 + 10 అంటే ఏమవుతుంది, 13 + 30/3. 13 + 30 అంటే 43/3. 43/3 21కి ఈక్వల్ అవుతుందండి, అవదు, కాబట్టి అది కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. 2 + 9 అంటే 11 అమ్మాయి. 11/3 - 11/3 + 10 అవుతుంది, అంటే 11 + 30 అంటే 41/3 అవుతుంది అమ్మాయి, అది కూడా కాదు. థర్డ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 24 + 9 అంటే 33 అవుతుంది అమ్మా. 33/3 అంటే ఎంత అవుతుందమ్మా, 11 అవుతుంది. అలాగే 2 5s are 10 అమ్మా. 11 + 10 అంటే 21 అవుతుంది, కాబట్టి థర్డ్ ఆప్షన్ అవుతుంది. వెరిఫై చేద్దాం ఒకసారి. 1/3 into 24 + 9 అంటే 33 + 5, సారీ 2 into 5 అంటే 10 అవుతుంది. ఇదేమో 11 అవుతుంది, 11 + 10 అంటే 21 అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే 3 into 24 minus 1/2 into y + z అంటే 9 + 5 అంటే 14 అమ్మా. ఇదేమో 7 అవుతుంది, ఇదేమో 72 అవుతుంది. 72 - 7 అంటే 65 కదమ్మా. నెక్స్ట్ x అంటే 24 + 1/2 into x + y - z అంటే 24 + 9 అంటే 33. 33 లోంచి 5 తీసేస్తే 28 అవుతుందమ్మా. ఇది 14 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 24 + 14 అంటే 38. సరిపోయింది కదమ్మా, కాబట్టి ఆప్షన్ సి అవుతుందమ్మా ఆన్సర్. ఆప్షన్ సి అవుతుందమ్మా ఆన్సర్. ఓకేనమ్మా, చూడండి ఒకసారి రాసుకోండి ఇవన్నీ. మ్యాక్సిమం సబ్స్టిట్యూషన్ ద్వారా చెప్పాను నేను. క్లారిటీగా కనిపిస్తుందండి అందరికీ? ఎస్ సార్. స్పీడ్గా రాయండి, రాసిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు చెయ్యండి. అందుకనే మీరు మిమ్మల్ని ముందుగా ఆలోచన చేయమని చెప్పాను. రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు చేసుకోండి, సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ స్పీడ్గా మైండ్లో అనుకుంటూ ఏ ఆప్షన్ అవుతుందో కరెక్ట్గా అది వెరిఫై చేసుకుని చేసుకోండి. అన్నిటికీ పుస్తకం మీద పెన పెట్టేయకండి అమ్మా, ఇది ఆబ్జెక్టివ్ అమ్మా, ఐపీఈ కాదు, కాబట్టి స్పీడ్గా చేయాలి. ఆప్షన్స్ అన్ని సబ్స్టిట్యూషన్ మైండ్ ద్వారానే చేసుకుంటూ చేయాలి లెక్క ప్రకారం.
సెవెంత్ క్వశ్చన్ ఏంటంటే చూడండి అక్కడ, అది కూడా సబ్స్టిట్యూషన్ అమ్మా, మాక్సిమం అన్ని సబ్స్టిట్యూషన్ ద్వారా వెళ్తాం. ప్రాసెస్ చెప్పనా? ప్రాసెస్ అయితే పెద్ద అయిపోతాం, టైం వేస్ట్ అమ్మా. జనరల్ గా మీరు చేసుకోగలరు, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ ఫామ్ చేసుకుని, అది పెద్ద ఇబ్బంది ఉంది. కాబట్టి ఆప్షన్ ద్వారా వెళ్దాం. సెవెంత్ వన్ అమ్మా, వాడు ఏమి ఇచ్చాడంటే 4/x మైనస్ 5/y ఈక్వల్ టు x ప్లస్ వై బై xy ప్లస్ 3/10 అని ఇచ్చాడు. 3xy ఈక్వల్ టు 10 ఇంటూ y మైనస్ x అని చెప్పి ఇచ్చాడు అమ్మా. ఫస్ట్ ఈజీగా ఉన్న ఈక్వేషన్ చెక్ చేసుకోండి, అప్పుడు ఆ ఆప్షన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. కొద్దిగా ఇబ్బందిగా ఉన్న ఈక్వేషన్, ఫ్రాక్షన్ లో ఉన్న ఈక్వేషన్ లో. కాబట్టి 3xy ఈక్వల్ టు 10 ఇంటూ y మైనస్ x లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 5 అంటే 10 కదమ్మా, 10 ఇంటూ 3 అంటే ఎంత, 30 అవుతుంది. అలాగే రైట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తే 5 మైనస్ 2 అంటే 3 ఇంటూ 10 అంటే 30 అవుతుంది, ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇదే ఆప్షన్ మనం ఫస్ట్ ఈక్వేషన్ లో కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. 4/2 అంటే 2 అవుతుంది, మైనస్ 5/5 అంటే 1 అవుతుంది, 2 మైనస్ 1 అంటే 1 అవుతుంది. అలాగే 2 ప్లస్ 5 అంటే 7 అవుతుంది, 7/2 ఇంటూ 5 అంటే 10 అవుతుంది, 7 ప్లస్ 3 అంటే 10 అవుతుంది, 10/10 అంటే 1 అవుతుంది, 1 ఈక్వల్ టు 1 అయింది. కాబట్టి మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుందమ్మా. అర్థమైందమ్మా మీకు? అమ్మా అందరికి అర్థమైందే? ఎస్ సార్. అదేంటి అమ్మాయి, అదేట మౌనంగా ఉంటారటమ్మా, కాలిక్యులేషన్ చేయడం కన్నా అంతకు మించి చేయలేదు. చూస్తాను. ఫస్ట్ ది 4/2 అంటే 2 అమ్మాయి, మైనస్ 5/5 అంటే 1 అమ్మాయి. అలాగే 2 ప్లస్ 5 అంటే 7, 7/10 ప్లస్ 3/10 అంటే 10/10 అంటే 1 అవుతుంది. 1 ఈక్వల్ టు 1 కాబట్టి అలాగే సెకండ్ ఈక్వేషన్ లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 10 ఈక్వల్ టు 10 ఇంటూ 3 సరిపోయిందిగా. కాబట్టి ఆప్షన్ ఏ అంతే. అర్థమవుతుందండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి. 8th క్వశ్చన్ చూడండి, x బై 0.01 ప్లస్ y ప్లస్ 0.03 బై 0.05 ప్లస్ y ఈక్వల్ టు y బై 0.02 ప్లస్ అని చెప్పేది సంథింగ్ ఇచ్చాడు. చూడండి ఒకసారి, ఇది కూడా ఆప్షన్ ద్వారా వెళ్దాం. ఆప్షన్ బట్టి వెళ్తే చూడండి, ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 1/0.01 ప్లస్ 2.03 బై 0.05 అంటున్నాడు. ఇక్కడ వచ్చేవన్నీ కూడా ఫ్రాక్షన్స్ అవుతాయి కానీ వాల్యూ రాదమ్మా, మాక్సిమం మీరు సింప్లిఫై చేస్తే. కాబట్టి 2 అవుతుంది, కాబట్టి 2 అని ఇచ్చాడు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదమ్మా. సెకండ్ ఆప్షన్ వెరిఫై చేయండి. సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 0.1 బై 0.01 అన్నాడు కదా. అలాగే ఇదేమో 0.23 బై 0.05 అవుతుంది. ఇది కూడా ఖచ్చితంగా మీకు 2 రాదమ్మా మీరు సింప్లిఫై చేస్తే. థర్డ్ ఆప్షన్కి వెళ్ళండి అమ్మా. ఎలా చెప్తున్నానంటే నేను ఇక్కడ వాడు ఇచ్చిన ఫ్రాక్షన్ లోని డెసిమల్ నెంబర్స్ ఏమున్నాయి, 0.01, 0.03, 0.05, 0.02, 0.03, 0.04 అన్ని కూడా పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి. అయితే ఆన్సర్ కూడా అలాగే రావాలి. ఎందుకు అలా రావాలంటే వాడు ఇచ్చిన ఆన్సర్ ఏమిచ్చాడు, ఇంటీజర్ ఇచ్చాడు. ఇంటీజర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా క్యాన్సిల్ అవ్వాలి కదమ్మా. ఆ ఉద్దేశంతో పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. తర్వాత సి ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. 0.01 బై 0.01 అంటే 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది కదమ్మా. అలాగే 0.02 ప్లస్ 0.03 అంటే 0.05, 0.05 బై 0.05 అంటే 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. 1 ప్లస్ 1 ఎంత, 2 అంటే ఆప్షన్ సి అయ్యి ఉండొచ్చు. చూద్దాం. తర్వాత ఈక్వల్ టు తర్వాత ఉన్న ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. 0.02 బై 0.02 అంటే 1. అలాగే 0.01 ప్లస్ 0.03 బై 0.04 అంటే 0.04 బై 0.04 అంటే 1. 1 ప్లస్ 1 అంటే 2. కాబట్టి ఆప్షన్ సి అవుతుందమ్మా. 0.01 బై 0.01 ప్లస్ 0.02 బై ప్లస్ 0.03 బై 0.05 ఈక్వల్స్ 1 అవుతుంది. ఇది 1 అవుతుంది అంటే 2 అయింది. అలాగే 0.02 బై 0.02 ప్లస్ 0.01 ప్లస్ 0.03 బై 0.04 అని రాస్తే ఇది 2 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే సి అవుతుందమ్మా. తర్వాత 9th క్వశ్చన్ చూడమ్మా. 9th xy బై y మైనస్ x ఈక్వల్ టు 110 అన్నాడు. ఇది కూడా ఆప్షన్ బట్టి వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, x ప్లేస్ లో 12, y ప్లేస్ లో 11 రాయండి. 12 ఇంటూ 11 అంటే 132. 132 అంటే అక్కడే పోయింది కదా. డినామినేటర్ లో 11 మైనస్ 12 అంటే -1 అవుతుంది. -132 అంటే నాట్ ఈక్వల్ కదా 110 కి, అది పోయింది. తర్వాత సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. 11 ఇంటూ 10 అంటే 110 అవుతుంది. 11 మైనస్ 10 అంటే 1 అవుతుంది. 110 బై
1 అంటే 110 కదా, కాబట్టి అది అయ్యింది. తర్వాత సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. 11 into 12 by 8, 12 minus 11 అంటే 1, 132 సరిపోయిందిగా. తర్వాత థర్డ్ ఆప్షన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. 10 into 12, 120, 120 by 22, 120 by 22 అంటే 60 by 11 సరిపోయింది కదమ్మా. అంటే ఆప్షన్ బి అవుతుందమ్మా. చూడమ్మా, 10 into 11 అంటే 110 by 11 minus 10 అంటే 110. తర్వాత 11 into 12 అంటే 132 by 12 minus 11 అంటే 132. అలాగే థర్డ్ 110 by 22 అంటే 60 by 11 అంటే ఆప్షన్ బి అవుతుందమ్మా. నెక్స్ట్ 10th క్వశ్చన్ అమ్మా. 10th క్వశ్చన్ కూడా ఆప్షన్ ద్వారా వెళ్తే, ఇంతకు ముందు మనకు ఆప్షన్ లో అది ఈక్వేషన్స్ లో మొత్తం అన్ని జీరోస్ ఉంటే కనుక ఈక్వల్ టు తర్వాత 0 0 0 అని చెప్పాం. కానీ ఇక్కడ అన్నిటికీ 0 0 లేదు. లాస్ట్ ఈక్వేషన్ కి 13 ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. 3 1s are 3 minus 4 into 3 అంటే 12 plus 70 into 7 అంటే 490 అవుతుంది. మరి మీరు అక్కడ గమనిస్తే 0కి ఈక్వల్ అవ్వదు కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. 3 1s are 3 minus 4 into 7 అంటే 28 అంటే -25, -25 plus 210 అంటే అది కూడా 0కి ఈక్వల్ అవ్వదు కదా, లేదు. థర్డ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. 2 3s are 6, 6 minus 16 అంటే -10 plus 210 అంటే 200 అవుతుంది. అది కూడా 0కి ఈక్వల్ అవుతుంది కదా. ఫోర్త్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఫోర్త్ ఆప్షన్ అవ్వాలి, నన్ ఆఫ్ దిస్ లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే -30 -40 plus 70 ఈక్వల్ టు 0 సరిపోయింది. అలా సబ్స్టిట్యూట్ చేసుకోవాలమ్మా. లాస్ట్ ఆప్షన్ అవుతుంది ఆప్షన్ బి అమ్మా. అంటే మీకు తెలియడం కోసం సబ్స్టిట్యూట్ చేస్తాను, కానీ 3 ఆప్షన్లు పోయి లాస్ట్ ఆప్షన్ ఒకటే ఉందంటే అదే అవ్వాలి, లేదంటే సమ్ తప్పు అయ్యి ఉండాలి. కాబట్టి ఆప్షన్ బి. తర్వాత ఎక్సైజ్ ఈఎంఐ. ఎక్సైజ్ ఈలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ ఈ సమ్ మనం చేసాం, రేషియోస్ ప్రపోర్షన్స్ లో చేసాం. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి ఆలోచించండి. ఏమంటున్నాడు వాడు? మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons ఆర్ ఇన్ ది రేషియో 4:5 అంటున్నాడు. అది మనం చేసాం. ఎలా చేసామంటే 4:5 ఇచ్చాడు కదా. దేర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్ ది రేషియో 7:9 అన్నాడు. ఇఫ్ ఈచ్ సేవ్స్ 50 రూపీస్ పర్ మంత్ అన్నాడు. ఇక్కడ ఈ 4:5 ని 2తో మల్టిప్లై చేస్తే 8:10 అవుతుంది. అప్పుడు 7:9 కి 8:10 కి డిఫరెన్స్ చూస్తే 8 కి 7 కి డిఫరెన్స్ 1 అని, 10 కి 9 కి డిఫరెన్స్ 1 అని, ఆ 1 పార్ట్ వచ్చి 50 రూపీస్ అవుతుందని సేవింగ్ అని. కాబట్టి దాని నుండి 8 parts వచ్చి 400 అవుతుంది, 10 parts వచ్చి 500 అవుతుందని మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ లో చెప్పుకున్నామమ్మా శైలేంద్రి? ఎస్ సార్, చెప్పుకున్నాం సార్. మేడం ఆ విధంగా చేయాలి. కానీ Income చేయక్కర్లేదు కదా సార్. అమ్మాయి అంతే ఈజీగా అయిపోద్ది కదా సార్. ఇన్కమ్ 4:5 రేషియోలో ఉంది అన్నారు సార్. ఆప్షన్స్ చెక్ చేసుకుంటే అయిపోద్ది కదా. ఆ ఇన్కమ్ 4:5, అలాగే ఎక్స్పెండిచర్ వచ్చి 7:5. ఆన్సర్స్ లో ఏ ఆప్షన్ 4:5 రేషియోలో ఉందో అదే కదా సార్ ఆన్సర్. అంతే, అలా కూడా చేసుకోవచ్చు. ఆప్షన్ బట్టి కూడా వెళ్ళిపోవచ్చు. అంటే నేను ఏం చెప్తున్నానంటే అక్కడ ఆల్రెడీ చేసామని చెప్పడం కోసం ఆ విషయం చెప్పాను. ఆప్షన్ బట్టి కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే వాడు ఏమన్నాడు అంటే మంత్లీ ఇన్కమ్స్ అడిగాడు కాబట్టి ఇన్కమ్ రేషియో ఫైండ్ అవుట్ చేసి కూడా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏమో తీసుకుంటే 5:4 అవుతుంది, సెకండ్ ఆప్షన్ తీసుకుంటే 4:5 అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. అంతేనమ్మా, అలా కూడా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అయితే ఒకటి రాఘవేంద్ర, కొన్ని సందర్భాల్లో 4:5 రావచ్చు ఇన్కమ్ అనేది, కానీ అక్కడ ఎక్స్పెండిచర్ తీసేస్తే, అదే సేవింగ్ తీసేస్తే ఎక్స్పెండిచర్ అనేది ఈ రేషియోలో వచ్చే, ఎందుకంటే వాడు ఇచ్చిన రేషియో 4:5 వచ్చేలాగా వేరే ఆప్షన్ కూడా ఉండొచ్చు. అర్థమవుతుందా ఎవరు రాఘవేంద్ర? కాబట్టి మ్యాక్సిమం ఆప్షన్ బట్టి వెళ్ళండి, కానీ దీన్ని బట్టి కూడా చేసుకోవచ్చు మనం. 8:10, 7:9, సేవింగ్ వచ్చి 50. కాబట్టి 8 - 7 = 1 part వచ్చి 50 అవుతుంది. 8 parts అంటే ఇంటూ 50 చేయాలి, 400, 500. నెక్స్ట్ తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. ఇది ఆప్షన్ ఏమైందమ్మా? బి. తర్వాత సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఫ్రాక్షన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2
when both its numerator and denominator are increased by 2, it is equal to 3/4 when both are increased by 12. ఇది కూడా ఆప్షన్ బట్టి వెళ్ళిపోవచ్చు అమ్మా. వాడు ఏమంటాడంటే క్వశ్చన్ ముందు అర్థం చేసుకోండి, ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అది దేనికి ఈక్వల్ అవుతుందంటే 1/2కి ఈక్వల్ అవుతుందంటే ఎప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా 2 ఇంక్రీజ్ చేస్తే అంటే 2 యాడ్ చేస్తే. అలాగే 3/4కి ఈక్వల్ అవుతుందంటే ఎప్పుడు న్యూమరేటర్ న్యూమరేటర్ రెండు కూడా 12కి ఇంక్రీజ్ చేస్తే అంటే 12 యాడ్ చేస్తే. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 3/8 ఇచ్చాడు కదా, 3/8కి 3కి 8కి కూడా 2 యాడ్ చేయండి. 3 + 2 అంటే 5, 8 + 2 అంటే 10 అంటే 1/2 అయింది కదమ్మా. అలాగే ఈసారి 12 యాడ్ చేయండి, 3 + 12 అంటే 15, 8 + 12 అంటే 20. కాబట్టి 5 3 జారు 5 4 జారు 3/4 అయింది కదమ్మా. కాబట్టి ఆప్షన్ ఏ అమ్మా. అర్థమైందమ్మా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు, ద ఏజ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ ట్వైస్ ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిజ్ 2 sons and 5 years ago his age was thrice the sum of their ages. Find his present age అంటాడు. ఏమంటే ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇది ఎగ్జాంపుల్ లో కూడా. ఆ 2 sons యొక్క ఏజ్ ని మనం ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుంటాం. అలా అనుకుంటే వాడు ఏమని ఇచ్చాడు, ద ఏజ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ ట్వైస్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ హిజ్ 2 sons అంటున్నాడు. అంటే ఆ పర్సన్ యొక్క ఏజ్ 2x అవుతుంది. సన్స్ యొక్క ఏజ్ సమ్ము ఎక్స్ అనుకుంటే పర్సన్ యొక్క ఏజ్ ఎంత అవుతుందంటే 2x అవుతుంది. అది ప్రెసెంట్ ఏజ్. వాడేమంటున్నాడు, అండ్ 5 years ago, 5 years ago అంటే ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుందంటే 2x - 5 అవుతుంది. మరి సన్స్ యొక్క ఏజ్ ఏమవుతుంది, x - 10 అవుతుంది. ఏమండి, ఎందుకంటే ఒక పర్సన్ 5 తగ్గుతుంది, ఇంకో పర్సన్ 5 తగ్గుతుంది, కాబట్టి x - 10 అవుతుంది. హిస్ ఏజ్ వాజ్ రైస్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్. వాళ్ళ యొక్క ఏజెస్ యొక్క సమ్కి థ్రైస్ ఉంటుంది. ఆ కండిషన్ తీసుకుని ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమండి, చూడండి థర్డ్ వన్, ఫాదర్ ఏజ్ సన్స్ ప్రెసెంట్ ఏజ్ అమ్మ, ఇది ప్రెసెంట్. సన్స్ ఏజ్ 2 sons ఏజ్ ను నేను ఎక్స్ అనుకుంటాను. అప్పుడు ఫాదర్ ఏజ్ ఏమవుతుంది, 2x అవుతుంది. నెక్స్ట్ 5 years ago అంటున్నాడు కదా, 5 years ago అప్పుడు 2 sons యొక్క ఏజ్ ఏమవుతుంది, x - 10 అవుతుంది. ఎందుకంటే ఒక సన్నకి 5 years తగ్గుతుంది, సెకండ్ సన్కి 5 years తగ్గుతుంది, కాబట్టి x - 10 అవుతుంది. అప్పుడు ఫాదర్ ఏజ్ ఏమంటున్నాడు, ట్రైస్ అంటున్నాడు, కాబట్టి 3 × 2x - 5 సారీ x - 5 2x - 5 5 years ago ఫాదర్ ఏజ్ 2x - 5 2 sons యొక్క ఏజ్ యొక్క సమ్ ఏమవుతుంది, x - 10 అవుతుంది. అప్పుడు కండిషన్ ఏమని ఇచ్చాడు, 3 times ఉంటుంది అని చెప్పి ఇచ్చాడు. కాబట్టి 2x - 5 ఈక్వల్ టు వాళ్ళ యొక్క సమ్కి 3 times, కాబట్టి 3 × x - 10 అవుతుందమ్మా. అంటే 3x - 30. ఇప్పుడు ఏం చేద్దామంటే 2x రైట్ సైడ్ 13 లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి. 3x - 2x అంటే x అవుతుంది. ఈ 30 ఇలా వస్తే +30 అవుతుంది, కాబట్టి -5 + 30 అంటే 25 అవుతుంది. ఏమంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్ కావాలి, కాబట్టి ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్ అంటే 2x, కాబట్టి 2x = 2 × 25 అంటే 50 అవుతుంది. అంటే ఆప్షన్ డి అమ్మ. ఆప్షన్ డి అమ్మ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అమ్మ. ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, ఏ నెంబర్ బిట్వీన్ 10 and 100 ఈజ్ 5 times ది సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్. ఇఫ్ 9 be added to it, the digits are reversed. Find the number. ఇది ఆప్షన్ బట్టి వెళ్ళిపోవచ్చు, జనరల్ ప్రొసీజర్ కూడా చేయొచ్చు. అది ఇది చెప్తాను, కానీ ఆప్షన్ బట్టి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. 10కి 100కి మధ్యలో ఉన్న నెంబర్ కావాలంటే అది ఏ నెంబర్ అయి ఉండాలి, 2 digit నెంబర్ అయి ఉండాలి. వాడు ఏమంటాడు, అందులోని డిజిట్స్ సమ్ చేస్తే ఆ వచ్చే వాల్యూ ని 5 times చేస్తే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది, మనం తీసుకున్న నెంబర్ వస్తుంది. మీకు అర్థమైందమ్మా. ఇప్పుడు ఒక నెంబర్ నేను తీసుకున్నాను 2 digit నెంబర్. ఆ 2 digit నెంబర్ నాకు రావాలి అంటే అందులో ఉన్న డిజిట్స్ ని సమ్ చేసి 5 times చేస్తే వస్తుందట. లేదంటే మనం తీసుకున్న నెంబరు అందులోని డిజిట్స్ యొక్క సమ్కి 5 times ఉంటుందట. ఏమంటే అలాగే 9 కనుక యాడ్ చేసాం అనుకోండి ఆ నెంబర్కి, ఆ నెంబర్ ఏమో ఉన్న డిజిట్స్ ఏమవుతాయట, రివర్స్ అయిపోతాయట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 54 తీసుకున్నాం అనుకోండి. 54 తీసుకుంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తే 5 + 4 అంటే 9. ఈ 9ని 5 times చేస్తే నాకు 54 రావాలి. వచ్చిందా, లేదు. కాబట్టి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కాదు.
సెకండ్ ఆప్షన్ చూడండి, 53 తీసుకున్నాం అనుకోండి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేస్తే 8 అవుతుంది. 8 ని 5 టైమ్స్ చేస్తే నాకు 53 రావాలి, వస్తుందా? రాదు. తర్వాత 45 తీసుకోండి, 45 అంటే 4 + 5 అంటే 9. 9 ని 5 టైమ్స్ చేస్తే 45 వస్తుంది కదండి. ఫస్ట్ కండిషన్ నాకు చెక్ చేయి, కరెక్ట్ అయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చెక్ చేయాలి నేను. 45 కి 9 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 54 అవుతుంది. మీరు ఇక్కడ గమనిస్తే 45 కి 9 యాడ్ చేయడం వల్ల ఇందులో ఉన్న డిజిట్స్ రివర్స్ అయ్యాయి కదమ్మా. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా? సి అవుతుంది. ఏమే వల్లేశ్వర్య అమ్మా, ఆప్షన్ బట్టి వెళ్ళిపోదామా? ప్రాసెస్ చెప్పనా? ఆప్షన్ బట్టి వెళ్ళిపోవచ్చు సార్. సరే, మీకు జనరల్ గా ప్రాసెస్ కావాలి అనుకుంటే ఏం చేస్తామంటే, మనకు 2 డిజిట్ నెంబర్ కావాలంటే ఏం చేస్తాం? 10x + y అని చెప్పి తీసుకుంటాం. దాంట్లో వాడు సమ్ ఆఫ్ ది డిజిట్స్ కి 5 టైమ్స్ ఉంది కాబట్టి 5 × x + y అని చెప్పి రాసుకుంటాం. దీని నుండి ఈ 5x ఎలా తీసుకొస్తే 5x అవుతుంది, అలాగే 5y ఎలా తీసుకొస్తే -4y అవుతుంది. అంటే 5x = 4y చెప్పాలండి. నెక్స్ట్ తర్వాత కండిషన్ ఏమి ఇచ్చాడు? 9 యాడ్ చేస్తే అంటాడు. 9 యాడ్ చేయడం అంటే 10x + y + 9 = ఆ డిజిట్స్ రివర్స్ అవుతాయి కాబట్టి 10y + x అవుతుందన్న. అంటే యూనిట్ ప్లేస్ లో డిజిట్ x y అనుకున్నాను, టెన్స్ ప్లేస్ లో డిజిట్ x అనుకున్నాను, అప్పుడు ఇది రివర్స్ అవుతుంది. అప్పుడు వీటన్నిటి ఒక వైపు తీసుకొచ్చాం అనుకోండి, దీని నుండి 10x = ఏమవుతుంది? 8y అవుతుంది కదా. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 10x = 8y కాబట్టి 8y + y + 9 సారీ ప్లస్ ఎక్స్. ఒకసారి ముందు సింప్లిఫై చేద్దాం. ఈ ఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చేద్దాం, వైని కూడా తీసుకొచ్చేసి 9 ఇటువైపు తీసుకెళ్దాం. తీసుకెళ్తే 9x - 9y = -9. దీని నుండి x - y = -1, x = y - 1. ఈ x = y - ఇందులో రాశాను. అంటే 5 × y - 1 = 4y. అంటే 5y - 5 = 4y. అంటే y = 5 అవుతుంది. y = 5 అయితే x ఏమవుతుంది? y = 5 ఇక్కడ రాశారు అనుకోండి, x = 4 అవుతుంది. ఎప్పుడైతే x = 4 y = 5 అయిందో 10x + y కదా నాకు కావాల్సిన నెంబర్. అంటే 10 × 4 + 5. సార్ స్క్రీన్ క్లారిటీ లేదు. ఏంటమ్మా? స్క్రీన్ క్లారిటీ లేదు సార్. స్క్రీన్ సరిగ్గా కనిపించట్లేదు. స్క్రీన్ క్లారిటీ లేదా? కనిపిస్తుందమ్మా ఇప్పుడు? ఏమా కనిపిస్తుంది? బ్లర్ గా ఉంది సార్. లైట్ గా బ్లర్ గా ఉంది సార్. బ్లర్ గా ఉంది సార్. ఇప్పుడు ఓకేనా? అలాగే ఉంది సార్. అలాగే ఉంది సార్. అలాగే ఉందమ్మా. ఇప్పుడు ఏమా? బ్లర్ గానే ఉంది సార్. బ్లర్ గానే ఉంది సార్. ఇంకా ఇప్పుడు ఓకేనా? ఒకసారి 54 క్వశ్చన్ చూడండి. 54 వరకు అయిపోయింది కదా. అయిపోయింది. 54 చూడండి. 54 లో ఏమన్నాడు? సమ్ ఆఫ్ ది, ఇది కూడా అయిపోయింది. 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏమన్నాడు వాడు? అది కూడా ఆప్షన్ బట్టి చెక్ చేసుకుంటే 8 × 3 + 6 × 1.5 అంటేనేమో మనకి 24 + 9 అంటే 33 వచ్చింది. అలాగే 4 × 3 అంటే 12 అయింది. 5 × 1.5 అంటే 7.5 అయింది. ఈ డిఫరెన్స్ తీసుకుంటే 4.50 అయింది. కాబట్టి వాడు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ బి అయిందమ్మా. తర్వాత 6th క్వశ్చన్ ఏమంటాడమ్మా? ఒక నెంబర్ తీసుకుని ఆ నెంబర్ రావాలంటే వాటిలోని డిజిట్స్ ని సమ్ చేసి 4 టైమ్స్ తీసుకుంటే వస్తుంది అంటున్నాడు. అంటే వాటిలోని డిజిట్స్ యొక్క సమ్కి 4 టైమ్స్ ఉంటుందట ఆ నెంబర్. కాబట్టి 63 తీసుకున్నాను, ఆప్షన్ ఏ తీసుకుంటే 6 + 3 అంటే 9. 9 × 4 చేస్తే నాకు ఏం రావాలి? 63 రావాలి, అవ్వట్లేదు. అలాగే 3 + 5 అంటే 8. 8 × 4 చేస్తే నాకు 35 రావాలి, 35 రావట్లేదు. తర్వాత 36 అని తీసుకుంటే 3 + 6 అంటే 9 కాబట్టి 9 × 4 = 36 ఈక్వల్ అవుతుంది. సెకండ్ కండిషన్ ఏంటి? 36 కి 27 యాడ్ చేస్తే 63 అదే డిజిట్స్ రివర్స్ అవ్వాలి. 63 అయింది కదా. కాబట్టి ఆప్షన్ సి అయిందమ్మా ఆన్సర్. తర్వాత 7th క్వశ్చన్ చూడండి అమ్మా.
ఆఫ్ టూ నెంబర్స్ లో ఒకటేమో 1/4 ఆఫ్ ది గ్రేటర్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ది స్మాలర్ అండ్ దేర్ సమ్ ఈస్ 16 అట. అయితే ఆ నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఒక 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ 2 నెంబర్స్ యొక్క సమ్ వచ్చి 16 అట. అలాగే పెద్ద నెంబర్ యొక్క 1/5 పార్ట్ తీసుకుని అలాగే చిన్న నెంబర్లోని 1/3 పార్ట్ తీసుకుంటే ఆ రెండు ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ బట్టి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, 6 + 10 అంటే 16, ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుంది. తర్వాత పెద్ద నెంబర్లోని 1/5 తీసుకుంటే 10/5 అంటే 2 అండి. అలాగే చిన్న నెంబర్లో 1/3 తీసుకుంటే 6/3 = 2 అండి. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ 8th క్వశ్చన్ అమ్మా. 8th క్వశ్చన్ ఏమంటాడు చూడండి. Y is older than X by 7 years 15 years back. Y is older than X by 7 years 15 years back. X age was 3/4 of Y age. The present ages are. ఇది కూడా మన ఆప్షన్ బట్టి వెళ్ళచ్చు. ఇక్కడ మీరు గమనించండి, క్వశ్చన్ లో వర్షిని Y is older than X by 7 years అన్నాడు. కాబట్టి ఎవరు ఎక్కువ ఉంటుంది, ఎవరి వయసు ఎక్కువ ఉంటుంది? వర్షిని. ఏమా వర్షిని, Y is older than X by 7 years అంటాడమ్మా. ఎక్స్ కన్నా వై అనేవాడు పెద్దవాడు అవుతాడు. ఎన్ని ఇయర్స్? 7 years డిఫరెన్స్. 15 years బ్యాక్ ఎక్స్ ఏజ్ వాజ్ 3/4 ఆఫ్ వై ఏజ్ అంటాడు. 8th క్వశ్చన్. Y is older than X by 7 years అన్నాడు కాబట్టి Y = X + 7 అవ్వాలి. లేదంటే ఆప్షన్ బట్టి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 36 అన్నాడు, Y ఏమో 43 అన్నాడు. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. చూడండి ఒకసారి, Y is older than X by 7 అన్నాడు కాబట్టి X కన్నా 7 years పెద్దవాడు అయి ఉండాలి Y. కాబట్టి X 36, Y ఏమో 43, డిఫరెన్స్ 7. తర్వాత ఏమన్నాడు, 15 years బ్యాక్. 15 years బ్యాక్ అంటే 36 లోంచి 15 తీసేయండి, 21. అలాగే 43 లోంచి 21 తీసేయండి, 15 తీసేయండి. 15 తీసేస్తే 8, 20. వాడు ఏమన్నాడు, 15 years బ్యాక్ ఎక్స్ ఏజ్ వాజ్ 3/4 ఆఫ్ వై ఏజ్ అంటున్నాడు. అంటే ఈ 21ని 3/4 ఆఫ్ వై ఏజ్ అంటే 28 రాయొచ్చండి. 4 7s are 28. కాబట్టి 7 3s are 21. సరిపోయింది కదా. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందమ్మా. అమ్మ ఇది అర్థమైందమ్మా అందరికీను? అమ్మ ఇది అందరికీ అర్థమైందే? ఎవరికైనా డౌట్ ఉందా? ఏమా వర్షిని, ఏమండి నెక్స్ట్ 9th క్వశ్చన్ అమ్మా. ఏమా డౌట్ ఉందా? నెక్స్ట్ 9th క్వశ్చన్ అమ్మా. The sum of the digits in a 3-digit number is 12 అంటున్నాడు. If the digits are reversed, the number is increased by 495, but reversing only of the tens and unit digits increases the number by 36. The number is done. దాని మీనింగ్ ఏంటంటే, ఒక 3-digit నెంబర్ ఉంది, అందులో డిజిట్స్ సమ్ చేస్తే 12కి ఈక్వల్ అవ్వాలట. అలాగే మరొక కండిషన్ ఇచ్చాడంటే, ఇఫ్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్, ఒకవేళ ఆ 3-digit నెంబర్లో డిజిట్స్ రివర్స్ చేస్తే వచ్చే నెంబరు ఒరిజినల్ నెంబర్ కన్నా 495 ఎక్కువ ఉంటుందట. ఏమండి నెక్స్ట్, అదే మనం తీసుకున్న నెంబర్లోని టెన్స్ డిజిట్ యూనిట్ డిజిట్ మాత్రమే ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే నెంబరు ఒరిజినల్ నెంబర్ కన్నా 36 ఎక్కువ ఉంటుందట. ఆ నెంబర్ ఏంటి అని అడుగుతాడు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 327 అని ఇచ్చాడమ్మా. ఫస్ట్ ఆప్షన్
దీంట్లో సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేస్తే 3 + 2 అంటే 5, 5 + 7 అంటే 12 సరిపోయింది. తర్వాత ఏమన్నాడు, డిజిట్స్ అనేవి రివర్స్ చేస్తే 723 కదా, మరి డిఫరెన్స్ ఎంత ఉండాలి, 495 ఉండాలి కదా. ఈ ఆప్షన్ తప్పు ఇది. ఎందుకంటే 13కి 7కి డిఫరెన్స్ ఎంత 6, కాబట్టి మనకు రావాల్సిన డిఫరెన్స్ లో యూనిట్ డిజిట్ రావట్లేదు కదా, తప్పు ఇది. తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి, 372 అంటే సమ్ 12 ఎలాగైనా అయింది. డిజిట్స్ రివర్స్ చేస్తే 273 అవుతుంది, చిన్న వాల్యూ అయిపోతుంది, కాబట్టి ఇది కూడా పోయింది. తర్వాత సి ఆప్షన్ చూడండి, 237 కదమ్మా, రివర్స్ చేస్తే 732 అవుతుంది. ఇక్కడ మీరు గమనించండి, 12 నుంచి 7 తీస్తే 5 కాబట్టి మ్యాక్సిమం ఇదే అవ్వాలి ఆన్సర్. 12 నుంచి 7 తీసేస్తే 5, ఇక్కడేమో ఇంకేముంటుంది 2 ఉంటుంది. 12 నుంచి 3 తీస్తే 9, 6 నుంచి 2 తీస్తే 495. మరి ఇంకో కండిషన్ ఉంది కదా, ఏంటది, టెన్స్ డిజిట్ యూనిట్ డిజిట్ రివర్స్ చేస్తే, టెన్స్ డిజిట్ యూనిట్ డిజిట్ రివర్స్ చేశారు అనుకోండి, ఈ 237 లోంచి టెన్స్ డిజిట్ యూనిట్ డిజిట్ రివర్స్ చేస్తే 273 అవుతుంది. ఈ రెండుకి డిఫరెన్స్ తీసుకోండి, 13 నుంచి 7 తీసేస్తే 6, 6 నుంచి 3 తీసేస్తే 3, 36 సరిపోయింది కదమ్మా. కాబట్టి ఆప్షన్ సి. ఆప్షన్ సి. తర్వాత 10th క్వశ్చన్ చూడండి, 2 numbers are such that twice the greater number exceeds twice the smaller one by 18, and 1/3 of smaller and 1/5 of greater number are together 21. The numbers are అన్నాడు. చూడండి ఒకసారి, 2 నెంబర్స్ ఉన్నాయండి, అందులో గ్రేటర్ నెంబర్ ట్వైస్ తీసుకుంటే స్మాలర్ నెంబర్ కి ట్వైస్ తీసుకున్న వాల్యూ కన్నా ఎంత ఎక్కువ ఉంటుందట, 18 ఎక్కువ ఉంటుందట. అది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వాటికి ట్వైస్ తీసుకోకర్లే, సింగిల్ గా ఒకటే తీసుకున్నాం అనుకోండి, అంటే గ్రేటర్ నెంబర్ కి స్మాలర్ నెంబర్ కి డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే ట్వైస్ లో ఆఫ్, అంటే 18 లో ఆఫ్ ఎంత 9, అలా కూడా తీసుకోవచ్చు. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది. వాడు ఏమన్నాడంటే గ్రేటర్ నెంబర్ ట్వైస్ తీసుకోవాలి, స్మాలర్ నెంబర్ ట్వైస్ తీసుకోవాలి, వాడి యొక్క డిఫరెన్స్ 18 ఉండాలి అంటున్నాడు. నేనేమంటున్నానంటే ట్వైస్ తీసుకునే కన్నా ట్వైస్ డిఫరెన్స్ 18 అయినప్పుడు ట్వైస్ కాకుండా హాఫే తీసుకున్నాం అనుకోండి, డిఫరెన్స్ లో కూడా హాఫే కదా అవ్వాలి, అంటే 18/2 అంటే 9 కదా అవ్వాలి. అంటే గ్రేటర్ నెంబర్ కి స్మాలర్ నెంబర్ కి డిఫరెన్స్ ఎంత అవ్వాలి, 9 అవ్వాలి. అలా తీసుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ ట్వైస్ తీసుకోవడం ఎందుకు, అయిపోయింది. తర్వాత రెండోది ఏమన్నాడు, 1/3 ఆఫ్ స్మాలర్ అండ్ 1/5 ఆఫ్ గ్రేటర్ రెండు కలిపితే 21 రావాలండి. కాబట్టి ఆప్షన్ బట్టి వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ద నెంబర్స్ ఆర్ అన్నాడు కదా, ఇక్కడ ఫస్ట్ ఏ నెంబర్ గురించి మాట్లాడాడు, గ్రేటర్ నెంబర్ గురించి మాట్లాడా, స్మాలర్ నెంబర్ గురించి మాట్లాడా? మణికంఠ అమ్మా వినిపిస్తుందమ్మా నేను చెప్పింది? రేష్మ అమ్మా వినిపిస్తుందని నేను చెప్పింది? రఘురామ్ వినిపిస్తుంది సార్. మరి వినిపిస్తుంది సార్. రెస్పాన్స్ ఇవ్వట్లేదు వీళ్ళు. వినిపిస్తుంది సార్. ఆకాష్ క్వశ్చన్ లో ఫస్ట్ గ్రేటర్ నెంబర్ గురించి మాట్లాడా, స్మాలర్ నెంబర్ గురించి మాట్లాడా? గ్రేటర్ నెంబర్ సార్. కాబట్టి ఆన్సర్ కూడా మనకి ఫస్ట్ నెంబర్ ఏమవ్వాలి, గ్రేటర్ నెంబర్ అవ్వాలి, తర్వాత నెంబర్ ఏమో స్మాలర్ నెంబర్ అవ్వాలి. ఎస్ సార్. అర్థమవుతుంది? కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూస్తే మీకు ఫస్ట్ నెంబర్ గ్రేటర్ అవ్వాలి, కానీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో గ్రేటర్ లేదు, స్మాలర్ ఉంది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తప్పు. అర్థమవుతుందా? ఎస్ సార్. నెక్స్ట్ బి ఆప్షన్ తీసుకుంటే ఫస్ట్ నెంబర్ గ్రేటర్ అయ్యింది, సెకండ్ నెంబర్ స్మాలర్ అయ్యింది. కండిషన్ వెరిఫై చేస్తే ఏమంటాడు, డిఫరెన్స్ అనేది 9 ఉండాలంటున్నాడు. ప్రైస్ అనేది డిఫరెన్స్ 18 అయినప్పుడు సింగిల్ నెంబర్ తీసుకున్నప్పుడు డిఫరెన్స్ ఏమవ్వాలి, 9 కదా అవ్వాలి, 18 లో ఆఫ్. కాబట్టి 45 కి 36 కి డిఫరెన్స్ 9 అమ్మాయి. తర్వాత ఇంకేమన్నాడు, 1/3 ఆఫ్ స్మాలర్. 1/3 ఆఫ్ ది స్మాలర్ అంటే 45 - 36 అంటే 36 ఉంది. 1/3 ఆఫ్ ది స్మాలర్ అంటే 36/3 ప్లస్ 1/5 ఆఫ్ ది గ్రేటర్ అంటే 45/5. దట్ ఈక్వల్స్ ఇది 15 అవుతుంది, ఇదేమో
12 అవుతుంది. ఎంత అవ్వాలన్నాడు? సార్ 9 అవుతుంది కదా సార్. 1/3 ఆఫ్ ది స్మాల్ రమ్ 12 సారీ ఇది 9 అమ్మాయి 9 అవుతుంది. 12 + 9 ఎంత అవుతుంది? 21 అవుతుంది. 21. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా? బి అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ మీనింగ్ చెప్పమ్మా నాకు ఆకాష్. Yes, sir. Demand and supply equations are 4Q plus 7P equal to 17 and P equal to Q/3 plus 7/4, sir. వాడు ఏమంటాడు? మీ అది ఏం చేయమన్నాడు? డిమాండ్ ఈక్వేషన్ సప్లై ఈక్వేషన్ ఇచ్చారు సార్. ఆ, ఇప్పుడు P అండ్ Q వాల్యూ ఏమైతే కనుక అది మార్కెట్ ప్రైస్ క్వాంటిటీ అవుతుందని అడుగుతున్నారు సార్. మార్కెట్ ప్రైస్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎస్ సార్. ఈక్విలిబ్రియం ప్రైస్ అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే డిమాండ్ ఈక్వేషన్ ఈక్వల్ టు సప్లై ఈక్వేషన్ చేసుకోవాలమ్మా. ఏమా డిమాండ్ ఈక్వల్ టు సప్లై అయితే ఈక్విలిబ్రియం పొజిషన్కి వెళ్తుంది అనమాట. ఎస్ సార్. కాబట్టి ఆ రెండు ఈక్వేట్ చేసుకుంటూ చేయాలి. దీని ఆప్షన్ బట్టి కూడా మనం వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటంటే 4Q + 7P = 17 అని చెప్పింది. కాబట్టి 4Q + 7P = 17. తర్వాత ఏమి ఇచ్చాడంటే P = Q/3 + 7/4. P = Q/3 + 7/4 అని చెప్పించడం. అయితే ఇక్కడ మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 12 అవుతుంది అంటే 12P = 4Q + 21 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒకటి ఎలిమినేట్ చేద్దాం. ఇది 7P + 4Q = 17 అని చెప్పి రాసుకోవచ్చు. కాబట్టి 1 - 2 చేద్దాం. ఇది కూడా లోపల తీసుకెళ్ళిపోదాం. 12P - 4Q = 21. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అందాం. 1 + 2 చేయండి. 1 + 2 చేస్తే 4Q క్యాన్సిల్ అయిపోతుంది. 12 + 7 అంటే 19 అవుతుంది. 19P = 21 + 17 అంటే 38 అవుతుంది అన్నమాట. 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. P = 2 అయింది. P = 2 తీసుకెళ్ళి ఫ్రమ్ 1 లో రాయండి. లేదంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ లో 2 ఉన్నది ఏదో చూడండి. ఆప్షన్ ఏ అవుతుంది. ఏమండి ఆ P = 2 ఫస్ట్ ఈక్వేషన్ లో రాశారు అనుకోండి, ఎంత అవుతుంది? ఫ్రమ్ 1 7 × 2 = 14 + 4Q = 17 అవుతుంది. 4Q = 3 అవుతుంది. Q = 3/4 అవుతుంది. ఆప్షన్ ఏమై ఇది మీరు కావాలంటే సబ్స్టిట్యూషన్ చేసి కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే ఫ్రాక్షన్స్ కదా, దాని గురించి అని చెప్పి ఇలా చేశాను అంతే. మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 4 × 3/4. 4 4 క్యాన్సిల్ అయిపోతే 3 అవుతుంది. 7 × 2 = ఎంత అవుతుంది? 14 అవుతుంది. 14 + 3 అంటే 17 సరిపోయింది. అలాగే P = 3/2 అని చెప్పి ఉంచేసుకుని Q అంటే 3/4 కదండి. 3/4/3 అంటే 3 3 క్యాన్సిల్ అయిపోతే 1/4 అవుతుంది. 1/4 + 7/4 అంటే 8/4 అంటే 2. అలా కూడా మనం వెరిఫై చేసుకుని చేసుకోవచ్చు. రాసుకున్నాం కదా. స్క్రీన్ క్లారిటీగా ఉందమ్మా? బ్లర్ వస్తుంది మళ్ళీ. బ్లర్గా ఉంది సార్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనమ్మా? బ్లర్గానే ఉంది. ఇప్పుడు అలాగే ఉంది సార్. నెట్వర్క్ ప్రాబ్లం అమ్మా. అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటాడమ్మా? వాటి ఇచ్చిన ఈక్వేషన్ లో రూట్స్ ఈక్వల్ గా ఉంటే m వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏమా మరి ఇప్పుడు రూట్స్ ఈక్వల్ అంటే కండిషన్ ఏంటి? శైలేంద్రి అమ్మ, ఈక్వేషన్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ అయితే, రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈక్వల్ అయితే కండిషన్ ఏంటి? B² - 4AC 0 అవ్వాలి. డిస్క్రిమినెంట్ 0 అవ్వాలి. డిస్క్రిమినెంట్ 0 అవ్వాలి. డిస్క్రిమినెంట్ 0 అవ్వాలండి. కాబట్టి ఇక్కడ డిస్క్రిమినెంట్ 0 చేస్తే వాడు ఇచ్చింది ఏంటంటే 2x² + 8x - m = 0 అని చెప్పి ఇచ్చాడు. m³ = 0 అని ఇచ్చాడు. డిస్క్రిమినెంట్ 0 చేస్తే B² - 4AC = 0 అన్న.
ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 8, సి ఈక్వల్ టు మైనస్ ఎం క్యూబ్ అవుతుంది. బి స్క్వేర్ అంటే 64 మైనస్ 4 ఇంటూ ఏ అంటే 2 ఇంటూ సి అంటే మైనస్ ఎం క్యూబ్ ఈక్వల్ టు 0. అంటే 8 ఎం క్యూబ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది మైనస్ 64. ఇది 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎం క్యూబ్ ఈక్వల్ టు మైనస్ 8 మనం -2 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. అంటే ఎం ఈక్వల్ టు ఏమవుతుందంటే -2 అవుతుందమ్మా. అర్థం అవుతుందమ్మా? కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా? డి అవుతుంది. ఏమండి? నెక్స్ట్ మీరు ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయాలనుకున్నారు అనుకోండి, -3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? -27 అవుతుంది ఎం ప్లేస్ లో. అంటే +27 అయిపోతుంది. +27 2 అంటే 54 అవుతుంది. అది +54 వచ్చింది. మల్టిప్లై చేస్తే 54 రావాలి, యాడ్ చేస్తే 8 రావాలి. రాదమ్మా. వదిలేండి. -1 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, -1 వస్తుంది. అంటే +1 అవుతుంది. +1 అయిందంటే 1 ఇంటూ 2 అంటే 2. మల్టిప్లై చేస్తే 2 రావాలి, యాడ్ చేస్తే 8 రావాలి. ఇది కూడా అవ్వదు. ఇర్రేషనల్ ఫ్రాక్షన్స్ అవుతాయి, రూట్స్ అవుతాయి. తర్వాత థర్డ్ ఆప్షన్ కూడా అవ్వదు. ఫోర్త్ ఆప్షన్ -2 హోల్ క్యూబ్ చేయండి, -8. -2 మైనస్ ఏమవుతుంది? +8 అవుతుంది. 2 తో డివైడ్ చేశారు అనుకోండి, x² + 4x + 4 = 0 కదా. దాన్ని మనం x + 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చుగా. కాబట్టి x = -2 అది రూట్ అవుతుంది. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ మనం చేస్తే ప్రాసెస్ చాలా పెద్ద అయిపోతుంది. దానికన్నా సింపుల్ గా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి, 0 1. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 2 క్యూబ్ -3² ఇంటూ 1 + 1. అంటే 2 క్యూబ్ అంటే 8 అండి. 8 + 1 అంటే 9. 9 - 9 అంటే 0 అవుతుంది. కాబట్టి 0 అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 క్యూబ్ -3² ఇంటూ t² + 1. అంటే 9 - 9 = 0 అయింది. తర్వాత 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2⁵ మైనస్ తర్వాత 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2⁵ అవుతుంది. అలాగే 3² ఇంటూ 2 అంటే 18 అవుతుంది. +1 ≠ 0. కాబట్టి 1 అనేది కాబట్టి అది అవదమ్మా. తర్వాత సెకండ్ ఆప్షన్ మనం వెరిఫై చేయక్కర్లేదు, ఎందుకంటే 0 లేదుగా. థర్డ్ ఆప్షన్ చూడండి, 0 3 అని ఉంది కదా, అది సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 ఎలాగవుతుంది కాబట్టి 3 సబ్స్టిట్యూట్ చేయండి. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 2 6, 6 + 3 అంటే 9. అంటే 2⁵9 అవుతుంది. 2⁵9 అంటే 512. అక్కడ 0కి ఈక్వల్ అవుదమ్మా. కాబట్టి అది కూడా కాదు. లాస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే అప్పుడు ఏమవుతుంది? లాస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 పవర్ -6 + 3 -3² ఇంటూ 2 పవర్ -3 + 1 దట్ ఈక్వల్స్. ఇదేమో 2 పవర్ -3 అంటే 1/8 అవుతుంది. ఇదేమో -9/8 అవుతుంది, +1 అవుతుంది. అంటే ఇది 1/8 + 1 అంటే 9/8. 9/8 - 9/8 అంటే 0 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి? 0 - 3 కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. ఏమండి? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. the values of 4 + 1/4 + 1/4 + 1/4 + ఇన్ఫినిటీ అని చెప్పించాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆ మొత్తం వాల్యూని x అనుకుందాం. 4 + 1/4 + 1/4 + 1/4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అని చెప్పించాడు. ఈ మొత్తం వాల్యూ x అనుకుందాం. అంటే నాకు ఏం కనిపించాలి? 4 + 1/something అని కనిపించిందంటే x కింద రాసుకోవచ్చు నేను. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేద్దామంటే 4 ఇదంతా మీరు గమనిస్తే 4 + 1 కూడా మూసేద్దాం. అప్పుడు మీరు గమనిస్తే 4 + 1/4 + 1/4 + 1 అండ్ సో ఆన్ అని చెప్పి వచ్చింది. కాబట్టి 1/ దీని అంతర్ బదులు మనం ఏం రాసుకోవచ్చండి? x అని రాసుకోవచ్చు, ఈక్వల్ టు x. కాబట్టి ఇది సింప్లిఫై చేస్తే 4x + 1 = x². నెక్స్ట్ x² - 4x - 1 = 0. ఇది మనకు ఫార్ములా ఉంది కదండి, x = -b ± √b² - 4ac/2a అని ఆ ఫార్ములా అప్లై చేద్దాం. a = 1 అవుతుంది, b = -4 అవుతుంది, c = -1 అవుతుంది. x ఫార్ములా -b ± √b² - 4ac/2a. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే
మైనస్ బి అంటే +4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 16 మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1 ఇంటూ సి అంటే -1 కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 4 అవుతుంది బై 2 ఇంటూ ఏ అంటే 1 అవుతుంది 4 ప్లస్ ఆర్ మైనస్ 20 అవుతుంది కాబట్టి ఇది √20 ఎలా రాయొచ్చు మనం √4 ఇంటూ 5 కింద రాయొచ్చు బై 2 అని రాసుకోవచ్చు అంటే 4 ప్లస్ ఆర్ మైనస్ 2√5 బై 2 అవుతుంది దీన్ని మనం 2 ప్లస్ ఆర్ మైనస్ √5 అని చెప్పి రాసుకోవచ్చు మీరు ఇక్కడ గమనిస్తే అది 4 ప్లస్ సంథింగ్ అని ఉంది వాల్యూ అన్ని కూడా పాజిటివ్ కనబడుతున్నాయి ఎక్కడ నెగిటివ్ లేదు అంటే 4 ప్లస్ సంథింగ్ అని ఉన్న వాల్యూ ఖచ్చితంగా 2 ప్లస్ సంథింగ్ అవ్వాలి తప్ప 2 మైనస్ సంథింగ్ అవ్వదు కదండి 2 కన్నా తక్కువ ఉండదు కదా కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 2 ప్లస్ √5 అనేది అవుతుంది ఆన్సర్ 2 మైనస్ √5 అవదమ్మా x ఈక్వల్ టు 2 ప్లస్ √5 అంతే ఆన్సర్ కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా బి అవుతుంది ఎందుకు ప్లస్ తీసుకున్నాం మీ అందరికీ అర్థమైంది కదమ్మా 4 ప్లస్ సంథింగ్ అని వచ్చింది ఖచ్చితంగా 4 కన్నా ఎక్కువ ఉండాలి 2 ప్లస్ √5 అంటే √5 అంటే 2 పాయింట్ సంథింగ్ కాబట్టి 4 పాయింట్ సంథింగ్ అని వస్తుంది అదే మైనస్ తీసుకుంటే 2 కన్నా తగ్గిపోతుంది నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇదే ఆన్సర్ కాబట్టి ఆప్షన్ బి అండి తర్వాత 4th క్వశ్చన్ చూడండి ఆల్ఫా బీటా బి ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇచ్చాడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అడిగాడు సింపుల్ గా మనం లోయర్ క్లాస్ లో చేసింది ఇవన్నీ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేస్తాను సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది మైనస్ బి బై ఏ అంటే 2x² మైనస్ 4x మైనస్ 3 = 0 అని ఇచ్చాడు ఏ వాల్యూ 2 బి వాల్యూ -4 సి వాల్యూ -3 మీకు అర్థం అవడం కోసం రాస్తాను కానీ మీరు రాసుకోకలేదు ఇవన్నీ ఏబిసి ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ అంటే ఏమవుతుంది 4/2 అంటే 2 అవుతుంది ఆల్ఫా బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్ సి బై ఏ అంటే -3/2 అవుతుంది ఏమా ఇప్పుడు వాడు అడిగింది ఏంటి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కాబట్టి దట్ ఈక్వల్స్ alpha plus beta whole square minus 2 alpha beta that equals alpha plus beta whole square అంటే 4 minus 2 into -3/2 2 క్యాన్సిల్ అయిపోతే 4 plus 3 అంటే 7 అవుతుంది దీన్ని మనం ఇంకోలా ఎలా చేసుకోవచ్చు అంటే ఫ్యాక్టరైజేషన్ చేసి ఫ్యాక్టర్స్ వచ్చిన తర్వాత మనం ఆల్ఫా ప్లేస్ లో బీటా ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకోవచ్చు కానీ అక్కడ ఫ్యాక్టరైజేషన్ చేస్తే కొద్దిగా ఇబ్బంది వస్తుంది ఇర్రేషనల్ రూట్ కాంప్లెక్స్ రూట్స్ వచ్చేస్తాయి కాదు ఇర్రేషనల్ రూట్స్ వచ్చేస్తాయి కాబట్టి ఇలా చేసుకోవడం బెస్ట్ నెక్స్ట్ ఆప్షన్ ఏమవుతుందండి బి నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి 5th క్వశ్చన్ చూడండి if the sum of the roots of the quadratic equation ax² plus bx plus c = 0 is equal to the sum of the squares of their reciprocals then అని చెప్పంటున్నాడు ఏమన్నాడు వాడు ax² plus bx plus c = 0 ఈక్వేషన్ యొక్క రూట్స్ తీసుకుంటే వాడి యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుందట వాటి యొక్క రెసిప్రోకల్స్ యొక్క స్క్వేర్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా కామా బీటా అనేవి రూట్స్ అనుకున్నాం అనుకోండి లెట్ ఆల్ఫా కామా బీటా బి ది రూట్స్ ఆఫ్ ax² plus bx plus c = 0 అనుకున్నాను అనుకో అలా అనుకుంటే వాడు దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఏమవుతుంది -b/a అవుతుంది ఆల్ఫా బీటా ఈక్వల్ ఏమవుతుంది c/a అవుతుంది ఇప్పుడు వాడు ఏమంటున్నాడు గివెన్ సమ్ ఆఫ్ ది రూట్స్ దేనికి ఈక్వల్ అవుతుంది ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్ ఈ రూట్స్ యొక్క రెసిప్రోకల్స్ యొక్క స్క్వేర్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి 1/α² రెసిప్రోకల్ యొక్క స్క్వేర్ 1/β² రెసిప్రోకల్ యొక్క స్క్వేర్ ప్లస్ అయితే వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు b²/ac అక్కడ మీరు క్వశ్చన్ లో మార్చుకోండి అమ్మా అది a²/bc కాదు a²/ac కాదు b²/ac అమ్మ చెప్పింది అనిపిస్తుందా yes sir అక్కడ మీరు మార్చుకోవాలమ్మా క్వశ్చన్ ఎందుకంటే a²/ac ఉంటే ఏ క్యాన్సిల్ చేసేస్తాం కదా b²/ac అని మార్చుకోండి ఇప్పుడు సింప్లిఫై చేద్దాం ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే α² β² అవుతుంది న్యూమరేటర్ లో మాత్రం β² α² అవుతుంది దీన్ని మళ్ళీ మనం ఎలా రాద్దాం అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది ఏం చేద్దాం అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా అని రాద్దాం ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి -b/a ఇంటూ c²/a² అదే లేకపోతే c/a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -b/a హోల్ స్క్వేర్ -2 ఇంటూ c/a
ఇప్పుడు ఇది ఏమవుతుందండి, సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది కదా, మైనస్ బి ఇంటూ సి స్క్వేర్ బై ఇది ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ అవుతుంది, దట్ ఈక్వల్స్ ఇదేమో బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది, మైనస్ 2c బై ఏ. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏ స్క్వేర్ అవుతుంది, బి స్క్వేర్ మైనస్ 2ac అవుతుంది, మైనస్ బీసీ స్క్వేర్ బై ఏ క్యూబ్. ఏ స్క్వేర్ ఇందులో స్క్వేర్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకే ఉంటుందమ్మా, ఏమా ఏ మళ్ళీ మల్టిప్లై చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ సి. ఏమా ఇప్పుడు 2a స్క్వేర్ సి ఇలాగే మైనస్ బీసీ స్క్వేర్ ఇలా తీసుకొస్తే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్ సి. 2a స్క్వేర్ సితో డివైడ్ చేయండి, లేదంటే ఏ స్క్వేర్ సితో డివైడ్ చేయండి. ఏబి స్క్వేర్ బై ఏ స్క్వేర్ సి ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ సి ఈక్వల్ టు 2. ఇది సింప్లిఫై చేస్తే ఏ 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే ఇక్కడ సి స్క్వేర్ లో సి 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మీకు ఏం మిగిలిపోతుందమ్మా ఇక్కడ, బి స్క్వేర్ బై ఏసి ప్లస్ బీసీ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఆప్షన్ ఏదమ్మా, ఏ. ఏ అవుతుందమ్మా. నెక్స్ట్ 6th క్వశ్చన్. ద ఈక్వేషన్ అని చెప్పి ఈక్వేషన్ ఇచ్చాడు, హ్యాస్ ఈక్వల్ రూట్స్, ద వాల్యూ ఆఫ్ పి విల్ బి అంటాడు. ఆ ఈక్వేషన్ కి ఈక్వల్ రూట్స్ ఉంటే పి వాల్యూ ఎంత అని అడుగుతాడు. కాబట్టి చూద్దాం, ఇది సబ్స్టిట్యూషన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సబ్స్టిట్యూషన్ ద్వారా వెళ్ళారు అనుకోండి, పి ప్లస్ 1 రాశారు అనుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 7 అవుతుంది. అది ఖచ్చితంగా ఈక్వల్ రూట్స్ ఉండదు. ఏమండి నెక్స్ట్ 1 ఎప్పుడైతే లేదో ప్లస్ ఆర్ మైనస్ 1 అన్నాడు కాబట్టి -1 కూడా పోయినట్టు. తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి, 2 అని ఉంది. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 4 అంటే 6 కదండి. అలాగే 2 2s are 4, 4 + 3 5 అంటే 9. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. దాన్ని ఎవరు రాసుకోవచ్చు మనం, x - 3 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈసారి -2 సబ్స్టిట్యూట్ చేయండి, -2 + 4 అంటే +2 అవుతుంది, అంటే x స్క్వేర్ మైనస్ 2x. అలాగే -2 × 2 అంటే -4 + 5 అంటే 1 అవుతుంది. అంటే x స్క్వేర్ మైనస్ 2x + 1 = 0. అంటే దాన్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు, మనం x - 1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే +or -2 అవుతుందమ్మా. ఏమో అర్థమవుతుందా? అలా సబ్స్టిట్యూట్ చేసుకోవడం ఒక పద్ధతి. లేదంటే b² - 4ac = 0 చేసుకోవాలి, ఎందుకంటే ఈక్వల్ రూట్స్ కాబట్టి. x² - p + 4 × x ప్లస్ 2p + 5 = 0 యాజ్ ఈక్వల్ రూట్స్. a = 1 అవుతుంది, b = -p + 4 అవుతుంది, c = 2p + 5 అవుతుంది. మనకి b² - 4ac = 0 కాబట్టి p + 4 హోల్ స్క్వేర్ -4 × a అంటే 1 × c అంటే 2p + 5 = 0. అంటే దీని నుండి p² + 16 + 8p - 8p - 20 = 0. 8p 8p క్యాన్సిల్ అయిపోతే p² - 4 = 0. దీని నుండి p² = 4. దీని నుండి p = +or-2. ఇలా కూడా మనం చేయొచ్చు. ఆప్షన్ సి. ఇలా చేసే కన్నా సబ్స్టిట్యూషన్ చేసుకోవడం ఈజీ. తర్వాత 7th వన్ ఏమన్నాడండి, ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆర్ రియల్ ఇఫ్ అన్నాడు. ఎప్పుడు రియల్ అవుతుంది ఏమండి, ఇక్కడ మీరు ఆప్షన్ బట్టి కూడా చెక్ చేసుకోవచ్చు అమ్మా. ఫస్ట్ ఆప్షన్ లో 3 > 1 అన్నాడు కదా, ఆ 1 సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే p = 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమని వస్తుంది, x² + x + 1 = 0 అని చెప్పి వస్తుంది. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి, -p ± b² - 4ac కదా, b² - 4ac వాల్యూ ఏమవుతుందో చూడండి. ఇక్కడ 1 - 4 అంటే -3 అయిపోతుంది, అంటే కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి, రియల్ రూట్స్ రావు, కాబట్టి ఇది పోయింది. అలాగే సెకండ్ ఆప్షన్ లో p < = 4 అన్నాడు కదా, p = 4 తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, x² + 2 4s are 8, 8 నుంచి 1 తీసేస్తే 7, 7x + 16 = 0 అవుతుందన్న. ఇక్కడ కూడా b² - 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి, b² అంటే ఎంత, 7² అంటే 48, సారీ 49, -4ac అంటే 4 16 సార్ 64. కాబట్టి 49 - 64 అంటే <0 అవుతుంది. ఇది కూడా కాంప్లెక్స్ రూట్స్ కలిగి ఉంటుంది, రియల్ రూట్స్ ఉండవు, పోయింది. ఈసారి p =
1/4 సబ్స్టిట్యూట్ చేయండి. p ఈక్వల్ టు 1/4 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 1/4 అంటే 1/2 అవుతుంది. 1/2 మైనస్ 1 అంటే -1/2 అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ 2 ఇంటూ 1/4 అంటే 1/2, 1/2 మైనస్ 1 అంటే -1/2, -1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/16 అమ్మ. ఇక్కడ మీరు గమనిస్తే ఎల్సిఎం 16 అవుతుంది. ఇదేమో 16x² అవుతుంది, -8x అవుతుంది, ప్లస్ 1 అవుతుంది, ఈక్వల్ టు 0. ఈ 16 ఎలాగా క్రాస్ మల్టిప్లికేషన్ 0 అయిపోతుంది కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే b² అంటే 64 అవుతుంది, -4ac అంటే 64 అవుతుంది. కాబట్టి ఇక్కడ రూట్స్ రియల్ అవుతాయి, ఈక్వల్ అవుతాయి. కానీ 1/4 కన్నా ఎక్కువ వాల్యూ తీసుకోవాలా లేకపోతే తక్కువ వాల్యూ తీసుకోవాలన్న విషయం మనకు తెలియదు. 1/4 కన్నా తక్కువ వాల్యూ తీసుకున్నారు అనుకోండి, 1/4 కన్నా తక్కువ అంటే 0 తీసుకోండి. 0 తీసుకుంటే p ప్లేస్ లో 0 రాస్తే నాకు ఏమని వస్తుంది? x² ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఆ ఎక్స్ 0 కూడా తీసుకోకూడదండి, 0 తీసుకోండి. x² ఈక్వల్ టు 0 అని వస్తుంది, x ఈక్వల్ టు 0 అని వస్తుంది. కాబట్టి 7th క్వశ్చన్ ఆప్షన్ ఏమవుతుందంటే డి అవుతుందమ్మా. ఈ ఈక్వల్ టు 0 తీసుకున్నారు అనుకోండి, x² ఈక్వల్ టు 0 వస్తుంది, x ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి విచ్ ఈజ్ రియలే కదా. మీకు ఈసారి అనుమానం 1/4 కన్నా తక్కువ తీసుకున్నారు, మరి 1/4 కన్నా ఎక్కువ తీసుకుంటే 1 తీసుకోండి. ఈసారి 1 తీసుకుంటే ఆల్రెడీ పోయింది కదా, ఏమన్నా అర్థమవుతుందా? మరి అక్కడ 1 దగ్గర పోయిందంటే p గ్రేటర్ అనుకుంటే 1/4 తప్పేగా. కాబట్టి ఆప్షన్ డి అవుతుందమ్మా. ఇలా చేయడం ఒక పద్ధతి. లేదంటే గివెన్ the roots of x² plus 2p minus 1 into x plus p² equal to 0 are real. ఇది రియల్ అవ్వాలంటే ఏమవ్వాలి? దెన్ b² minus 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మరి b² అంటే ఇక్కడ 2p minus 1 హోల్ స్క్వేర్ అమ్మాయి, -4 ఇంటూ a అంటే 1, c అంటే p² అమ్మాయి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందమ్మా? హియర్ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 2p minus 1, c ఈక్వల్ టు p². సింప్లిఫై చేస్తే 4p² ప్లస్ 1 -4p -4p² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 4p² క్యాన్సిల్ చేస్తే 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4p, అంటే 4p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అలా కూడా చేసుకోవచ్చు. రాసుకోండి అమ్మ. అర్థమవుతుందా చెప్పింది? క్లారిటీగానే ఉందమ్మా? ఎస్ సార్. స్పీడ్గా రాయండి. ఒకసారి 8th క్వశ్చన్ చూడండి. x ఈక్వల్ టు m ఈజ్ వన్ ఆఫ్ ది సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ 2x² ప్లస్ 5x మైనస్ m ఈక్వల్ టు 0 అన్నాడు అమ్మా. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ లో x ప్లస్ m రాసేస్తున్నాను. రాసేస్తే 2m² ప్లస్ 5m మైనస్ m ఈక్వల్ టు 0, అంటే 2m² ప్లస్ 4m ఈక్వల్ టు 0. దీని నుండి 2m కామన్ తీస్తే m ప్లస్ 2 ఈక్వల్ టు 0, అంటే 2m ఈక్వల్ టు 0, m ప్లస్ 2 ఈక్వల్ టు 0, అంటే m ఈక్వల్ టు 0, -2. ఆప్షన్ ఏదమ్మా? 0, -2 అంటే బి, ఆప్షన్ బి. తర్వాత 9th క్వశ్చన్ చూడమ్మా. 9th క్వశ్చన్ ఏమంటాడంటే ఇఫ్ p అండ్ q ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ pq ప్లస్ qq ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి ఇక్కడ pq అనేవి రూట్స్ అయ్యాయి అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుందండి? p ప్లస్ q. p plus q ఈక్వల్ టు -b బై వాడు ఇచ్చిన ఈక్వేషన్ గివెన్ p, q ఆర్ ది రూట్స్ ఆఫ్ x² ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఏమండి? దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చమ్మా. దీన్ని మనం x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. కాబట్టి x ఈక్వల్ టు ఏమవుతుంది? -1 -1 కాబట్టి pq ప్లస్ q³ కావాలనుకోండి, pq ప్లస్ q³ ఈక్వల్ టు
p -1 అవుతుంది, q కూడా -1 అవుతుంది. -1 హోల్ క్యూబ్. నిమిషం. x+1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. x+1 హోల్ కి మొత్తానికి అప్లై చేశారు సార్. హోల్ క్యూబ్. ఇక్కడ -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ క్యూబ్ అమ్మ. అంటే ఇది ఏమవుతుందంటే -1 అంటే -2 అవుతుంది. ఏమా అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? బి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ ఏమన్నాడు? L + M + N = 0 అని చెప్పించాడు. అలాగే LMNR రేషనల్స్ అని ఇచ్చాడు. ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆర్ అన్నాడు. వాడు ఇచ్చిన ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎలా ఉంటాయి? రేషనల్ అవుతాయా, ఇర్రేషనల్ అవుతాయా, రియల్ అండ్ రేషనల్ అవుతాయా, రియల్ అండ్ ఇర్రేషనల్ అవుతాయా, ఏమవుతాయి చెక్ చేయమన్నాడు. అంటే నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి మనం? b² - 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి చూద్దాం. వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే m + n - l × x² ప్లస్ n + l - m × x ప్లస్ l + m - n = 0 అమ్మ. ఇప్పుడు ఇందులో హియర్ a = m + n - l. ఇది మరి మీరు రాయక్కర్లేదు, మీకు అర్థం అవడం కోసం రాస్తాను. మీరు రాయకుండా చేస్తే మరి మంచిది. n + l - m, c = l + m - n. ఇప్పుడు b² - 4ac b² అంటే n + l - m హోల్ స్క్వేర్ -4 × a అంటే m + n - l × c అంటే l + m - n అమ్మ. నేను ఏం చేస్తానంటే వాడు ఇచ్చిన కండిషన్ ఉపయోగించుకుని మొత్తం అంతటిని LM లో కానీ MN లో కానీ NL లో కానీ మార్చుకుంటాను. అంటే 2 వేరియబుల్స్ లో మార్చుకుంటాను, 2 లెటర్స్ లో మార్చుకుంటాను నేను. అలా మార్చుకుంటే 2 కాన్స్టెంట్స్ లో మార్చుకుంటాను. లేకపోతే అలా మార్చుకుంటే n + l అంటే ఏం రాసుకోవచ్చు? -m రాసుకోవచ్చు. -m హోల్ స్క్వేర్ -4 × నెక్స్ట్ n లేకుండా చేస్తాను నేను. m + n - l అంటే m + n అంటే ఏం రాసుకోవచ్చు? m + n అంటే -l రాసుకోవచ్చు. -l. అలాగే l + m అంటే ఏం రాసుకోవచ్చు? -n రాసుకోవచ్చు. -n దీని నుండి అమ్మా. కాబట్టి ఇది ఏమవుతుంది? -2m హోల్ స్క్వేర్ -4 × -2l -2n. ఏమా ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 4m². ఇది -, అంటే 3 - అవుతుంది. ఇది 4 × 4ln అవుతుంది. 4ln అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 4 కామన్ తీస్తే m² - 4ln అవుతుంది. 4 × m² అంటే ఏం రాసుకోవచ్చు నేను? -l - n హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. -4ln. ఇప్పుడు ఇక్కడ మైనస్ కామన్ తీసాం అనుకోండి, -² క్యాన్సిల్ అయిపోతే l + n హోల్ స్క్వేర్ -4ln. ఇది ఏ ఫామ్ లో ఉంది? a + b హోల్ స్క్వేర్ -4ab అంటే ఏం రాసుకోవచ్చు మనం? a - b హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే 4 × l - n హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం 2 × l - n హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ఏమవ్వాలి? ≥ 0 అవ్వాలి. ఏమండి? ≥ కాదు, ≥ 0 అవ్వాలి వాడు ఇచ్చిన ఆప్షన్ బట్టి. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? రూట్స్ ఆర్ ఏమైంది? ≥ 0 అయింది. b² - 4ac వాల్యూ ≥ 0 అయింది. అలాగే పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. కాబట్టి రూట్స్ అనేవి ఏమవుతాయి? రోహిత్ రియల్ అండ్ రేషనల్ సార్. వెరీ గుడ్. రియల్ అండ్ రేషనల్ అవుతుంది. రియల్ అండ్ రేషనల్ అంటే ఆప్షన్ బి అమ్మాయి. ఏమా నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ఇక ఆల్ఫా కమా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ అని చెప్పి x² + x + 1 x² = x + 1 ఇచ్చాడు. దెన్ వాల్యూ ఆఫ్ α² / బీటా - β² / ఆల్ఫా అంటున్నాడు. చూద్దాం. గివెన్
ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, దాన్ని మనం ఈక్వేషన్ కింద మార్చుదాం, -x - 1 = 0. దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి, -b/a కాబట్టి +1 అయిపోతున్నాం. ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a కాబట్టి -1 అవుతుందమ్మా. మీకు అర్థమవుతున్నాయి కదా మీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తుంటేను, లేదంటే -b/a c/a అని రాయాలి. అలా అర్థం కాకపోతే చెప్పండి, రాస్తాం, ఇబ్బంది లేదు. తర్వాత ఇప్పుడు వాడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ మీరు గమనిస్తే ఆల్ఫా క్యూబ్ మైనస్ బీటా క్యూబ్ అని వస్తుంది నాకు, అవునా? ఆల్ఫా క్యూబ్ మైనస్ బీటా క్యూబ్ మనం ఎలా రాసుకోవచ్చు, ఆల్ఫా మైనస్ బీటా హోల్ క్యూబ్ ప్లస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా అని రాసుకోవచ్చు. అంటే నాకు ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ కావాలి. ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ రావడం కోసం ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 అవుతుంది, -4 ఇంటూ ఆల్ఫా బీటా అంటే -1 అవుతుంది. అంటే 1 + 4 అంటే 5 అవుతుందమ్మా. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 అయింది. ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు √5 ఒకటే తీసుకుంటాను నేను, +or- √5 తీసుకోండి, √5 ఒకటే తీసుకుంటాను. +or- తీసుకోవచ్చు, నాకు ఇబ్బంది కాబట్టి √5 ఒకటే తీసుకుంటాను. ఇప్పుడు నేను ఆల్ఫా స్క్వేర్ బై బీటా మైనస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా ఈక్వల్ టు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఆల్ఫా క్యూబ్ మైనస్ బీటా క్యూబ్ బై ఆల్ఫా బీటా అవుతుంది. ఆల్ఫా క్యూబ్ మైనస్ బీటా క్యూబ్ నేను ఆల్ఫా మైనస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ ప్లస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా అని చెప్పి రాసుకోవచ్చు బై ఆల్ఫా బీటా. ఇప్పుడు ఆల్ఫా మైనస్ బీటా హోల్ క్యూబ్ అంటే క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఆల్ఫా బీటా అంటే -1 ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా అంటే మళ్ళీ √5 రాసుకోవచ్చు బై ఆల్ఫా బీటా అంటే ఏంటి -1. ఇక్కడ మీరు గమనిస్తే ఇది 5√5 అవుతుందమ్మా, ఎందుకంటే √5ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి, 2 టైమ్స్ మల్టిప్లై చేసేటప్పుడు 5 అవుతుంది, రిమైనింగ్ ఉండేది √5 అవుతుంది. ఇదేమో -3√5 అవుతుంది బై -1 అవుతుంది. అంటే 2√5 బై -1 అంటే -2√5 అవుతుందమ్మా. -2√5 అంటే ఆప్షన్ ఏదమ్మా, డి. ఇది ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు ఆల్ఫా కామా బీటా అనేవి x² = x+1 రూట్స్ అన్నాడు కదా, కాబట్టి ఆల్ఫా స్క్వేర్ = ఆల్ఫా ప్లస్ 1 అని, బీటా స్క్వేర్ = బీటా ప్లస్ 1 అని అలా కూడా రాసుకొని చేసుకోవచ్చు కావాలండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ అమ్మా. 12th క్వశ్చన్ లో if p not equal to q and p square equal to 5p minus 3 and q square equal to 5q minus 3, the equation having the roots p by q and q by p is అన్నాడు. అంటే వాడు ఇచ్చింది ఏంటంటే p² ఈక్వల్ టు 5p - 3 అన్నాడు, q² ఈక్వల్ టు 5q - 3 అన్నాడు. దాన్ని బట్టి మీరు ఏమని చెప్పచ్చు, p, q అనేవి గివెన్ p, q ఆర్ ది రూట్స్ ఆఫ్, దేనికి రూట్స్, రూట్స్ ఆఫ్ x² = 5x - 3. That implies x² - 5x + 3 = 0. దీని నుండి సమ్ ఆఫ్ ది రూట్స్ p + q = -b/a అంటే 5 అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్ pq = c/a అంటే 3 అవుతుంది. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, ఫైండ్ ది ఈక్వేషన్ హ్యావింగ్ ది రూట్స్ p by q and q by p అన్నాడు. కాబట్టి ద ఈక్వేషన్ whose roots are p by q, q by p is ఫార్ములా ఏంటి, x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే p by q ప్లస్ q by p ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే p by q ఇంటూ q by p = 0 అమ్మా. p q క్యాన్సిల్, ఇది ఏమవుతుందమ్మా, x² మైనస్ p² ప్లస్ q² బై pq ఇంటూ x ప్లస్ 1 = 0. p² ప్లస్ q² కావాలంటే p² ప్లస్ q² ఈక్వల్ టు p ప్లస్ q హోల్ స్క్వేర్ మైనస్ 4pq. p ప్లస్ q హోల్ స్క్వేర్ అంటే 5² అంటే 25 అవుతుంది, మైనస్ 4pq అంటే 12 అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది, 13 అవుతుంది. x² మైనస్ 13 బై pq అంటే 3 ఇంటూ x ప్లస్ 1 = 0. ఎల్సిఎం చేస్తే 3x² మైనస్ 13x ప్లస్ 3 = 0. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా, 3x² మైనస్ 13x
క్యూ స్క్వేర్ ఒక నిమిషం. p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ అంటే 25 మైనస్ 4p క్యూ. సారీ p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ కదా అడిగాడు వాడు. 2p క్యూ అవుతుంది. p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ 2p క్యూ. 2p క్యూ అంటే 6 అవుతుంది. 6 అంటే ఇది 19 అవుతుందమ్మా. అంటే ఇది ఏమవుతుంది 19x అవుతుంది. ఏమండి 3x స్క్వేర్ మైనస్ 19x ప్లస్ 3 అంటే ఆప్షన్ ఏ అమ్మా. సారీ ఆప్షన్ సి అమ్మా ఇది. ఫస్ట్ ఆప్షన్ లో 3 చూడండి ఎక్స్ స్క్వేర్ ఉంది. థర్డ్ ఆప్షన్ లో 3x స్క్వేర్ మైనస్ 19x ప్లస్ 3 ఈక్వల్ టు 0 అని ఉంది. కాబట్టి ఆప్షన్ సి అమ్మా. తర్వాత 13th క్వశ్చన్ చూడండి. ఇఫ్ 1 రూట్ ఆఫ్ 5 స్క్వేర్ ఎక్స్ కాదు అది 5x స్క్వేర్. 5x స్క్వేర్ ప్లస్ 13x ప్లస్ p ఈక్వల్ టు 0. If 1 root of 5x square plus 13x plus p equal to 0 be reciprocal of the other root, then the value of p is, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రెసిప్రోకల్ రూట్ అంటే ఏం చెప్తాం, 2 రూట్స్ యొక్క ప్రొడక్ట్ 1 అయితే రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అని చెప్పుకున్నాం. ద 2 రూట్స్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఆల్ఫా 1/ఆల్ఫా అనేది రూట్స్ అనుకుంటాం. దెన్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేస్తే ఆల్ఫా ఇంటూ 1/ఆల్ఫా ఈక్వల్ టు c/a కదండి. p/5 అవుతుంది. ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే p ఈక్వల్ టు 5 అవుతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుందండి బి. రాసుకున్నాం. కార్తికేశ్వర్ మళ్ళీ అడ్మిట్ అయ్యావా? అంటే నెట్ సిగ్నల్ లేదు సార్, లాగౌట్ వచ్చేస్తుంది. సరే క్లారిటీగానే ఉంది ఇప్పుడు. ఎస్ సార్. స్పీడ్గా రాయండి అమ్మా.